Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ఎస్ అండి, వెల్కమ్ టు 6th మార్చ్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 6th మార్చ్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ లెట్ us see ఏమేంటి ఆర్టికల్స్ ఇవాళ చూద్దాము అనేటువంటిది ముందు చూద్దాము. సుప్రీం కోర్ట్ సీక్స్ ఉత్తరాఖండ్ రెస్పాన్స్ ఆన్ ద మిస్యూజ్ ఆఫ్ ఎఫారెస్ట్రేషన్ ఫండ్స్ అని చెప్పేసి అంటున్నారండి. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ మనకి. సో వి విల్ సీ దట్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, when debris from the space crashes onto the earth, who is responsible అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకైతే సైన్స్ పేజ్లో పబ్లిష్ అయింది. అది ఇక్కడ చూద్దాము. గ్రీన్ ల్యాండ్ ఈజ్ అవర్స్ సేస్ ప్రైమ్ మినిస్టర్ ఎగ్డే డిఫైనింగ్ ద ట్రంప్ థ్రెట్. సో ద గ్రీన్ ల్యాండ్ గురించి మరొకసారి మళ్ళీ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో వీ విల్ సీ ద ఇష్యూ వాట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు గ్రీన్ ల్యాండ్కి సంబంధించి. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ వార్ గురించి మనం అయితే కనుక ఇక్కడ మాట్లాడతామండి. క్యాబినెట్ క్లియర్డ్ ద 3,880 crore ఫర్ ద లైవ్ స్టాక్ హెల్త్ ప్రాజెక్ట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ అండర్లో మనం చూడాలి. రిటైన్ ద ఎగ్జిస్టింగ్ లోక్సభ సీట్స్ ఫర్ ద నెక్స్ట్ 30 years సేస్ తమిళనాడు పార్టీస్. సో తమిళనాడులో రీసెంట్గా ఆల్ పార్టీ మీటింగ్ అయితే జరిగింది. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ ఏంటి అనేటువంటిది ఈ ఆర్టికల్లో మనం చూస్తాం. So these are the important articles which we will cover in the today's Hindu news analysis. So let us start with the first article. Supreme Court seeks the Uttarakhand response on misuse of afforestation funds అని చెప్పేసి మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో డైరెక్ట్లీ ఈ ఆర్టికల్లోకి వెళ్ళిపోయే కన్నా ముందు మనకి కొంత బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక మనకి తెలియాలి. సో విత్ దాట్ మనకి ఏంటి అని అంటే కనుక వీ కెన్ బెటర్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఈ రోజున మనం చూస్తే కనుక ఏ కంట్రీలో అయినా కూడా ఫారెస్ట్స్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ అండి. చాలా ఎకలాజికల్ సర్వీసెస్ అనేటువంటివి మనకి ఫారెస్ట్ అందజేస్తాయి. సో దీస్ ఫారెస్ట్స్ ఆర్ ఆల్సో ద బిగ్గెస్ట్ కార్బన్ సింక్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం మనకి. ఎస్, అండ్ చాలా కమ్యూనిటీస్ ఈ యొక్క ఫారెస్ట్స్ మీద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మనకి డిపెండెంట్ అయితే ఉన్నాయి. బట్ కానీ ఇవే ఫారెస్ట్స్ మనకు ఒక్కొక్కసారి ప్రాబ్లం ఏమవుతుందంటే కనుక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయడం గురించి, అంటే డెవలప్మెంటల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయడం గురించి ఈ యొక్క ఫారెస్ట్స్ని క్లియర్ చేయాల్సిన అవసరం వస్తుంది, అంటే కట్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది అనమాట కొంత ఏరియా వరకు. సో దట్ అక్కడ ఒక పెద్ద ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ లేకపోతే ఇలాంటి పర్పస్కి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి మనం ఏంటంటే ఫారెస్ట్ని క్లియర్ చేయాలి. మరి ఫారెస్ట్ని క్లియర్ చేయాలి అని అంటే ఏమవుతుంది, అవి ప్రొవైడ్ చేసేటువంటి ఎకలాజికల్ సర్వీసెస్ అన్నీ కూడా మనం కోల్పోతాం మనం. అందుకని మనకి ఏంటి అని అంటే కనుక కాన్సెప్ట్ ఏంటంటే కనుక సో ఇప్పుడు మనం ఎంతైతే ఫారెస్ట్ ల్యాండ్ని దేనికి డైవర్ట్ చేస్తున్నామో, అంటే ఫర్ నాన్ ఫారెస్ట్ పర్పస్ ఎంతైతే ఫారెస్ట్ ల్యాండ్ని మనం డెవలప్మెంటల్ అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ గురించి డైవర్ట్ చేస్తున్నామో అంతే ఫారెస్ట్ ల్యాండ్ వేరే చోట డెవలప్ చేయాలి. ఎస్, సో దట్ ఈస్ కాల్డ్ కంపెన్సేటరీ అఫారెస్ట్రేషన్. కంపెన్సేటరీ అఫారెస్టేషన్ మనం అయితే కనుక చేయాలి. ఇక్కడ మనం డిఫారెస్టేషన్ చేస్తున్నాము, అందుకని వేరే చోట ఎఫారెస్టేషన్ మనం అయితే కనుక చెయ్యాలి. సో బట్ ఫారెస్ట్ మనకి కట్ చేసినంత ఈజీ కాదు కదండి, మళ్ళీ ఫామ్ అవడం ఏదైనా వస్తువు మనం బ్రేక్ చేసినంత ఈజీ కాదు మళ్ళీ దాన్ని తయారు చేయడం అన్నట్టు. సో ఇట్ టేక్స్ డెకేడ్స్ లాంగ్ మనకి ఇలా మళ్ళీ ఫారెస్ట్ అనేటువంటి ఫామ్ అవ్వాలి అని అంటే. అందుకని ముందు ఏం చేయాలి అని అంటే కనుక ఫండ్ అంటే ఎంతైతే మనకి కంపెన్సేషన్ నెట్ ప్రజెంట్ వాల్యూ అంటారు, ఎంతైతే ఆ
వాల్యూ మనకు ఉంటుందో అంత ఫండ్స్ని మనకి ఏం చేయాలి, సో ప్రొవైడ్ చేయాలన్నమాట. కంట్రిబ్యూట్ చేయడం ద్వారా ఆ మనీని ఉపయోగించి ఏం చేస్తారు, వేరే చోట అంటే ఎక్కడైతే ఫారెస్ట్ ల్యాండ్ మనకు క్లియర్ చేశారో సో వేరే చోట ల్యాండ్ ఐడెంటిఫై చేసి మనకి ఈ ఫండ్స్ తోటి అక్కడ మనకి మళ్ళీ ఎఫారెస్ట్రేషన్ యాక్టివిటీస్ అన్నీ మనకి క్యారీ అవుట్ చేస్తారు. సో దట్ ఇక్కడ ఏమైంది, అటు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మనకి ఆగిపోలేదు అండ్ అలాగనే ఫారెస్ట్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక తగ్గిపోలేదు. సో జస్ట్ వి బ్యాలెన్స్డ్ ఇట్ అవుట్ అనే ఆబ్జెక్టివ్ తోటి మనకి పెట్టడం జరిగిందండి. సో 2016లో సంథింగ్ కాల్డ్ యాజ్ కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ యాక్ట్. ఎస్, ఏం జరిగింది, 2016లో ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ మనకైతే తీసుకుని వచ్చారు. ఫస్ట్ మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఒక చోట ఇప్పుడు మనం ఫారెస్ట్ క్లియర్ చేస్తున్నాం, అందుకని ఏం చేయాలి, వేరే చోట వాటిని మళ్ళీ క్రియేట్ చేయాలి. ఓకే, 2016లో ఇదంతటిని ఫెసిలిటేట్ చేయడం గురించి సంథింగ్ కాల్డ్ యాజ్ కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ యాక్ట్ అండ్ కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ యాక్ట్ అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారనమాట. కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ యాక్ట్ 2016 అని చెప్పేసి మనకి ఈ చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అండ్ అలాగనే ఆ తర్వాత కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ రూల్స్ని కూడా మనకి తీసుకుని వచ్చారు. CAF రూల్స్ 2018 ఈ రెండింటినీ కూడా మనకి నోటిఫై చేయబడ్డం అయితే కనుక జరిగింది. దీని ద్వారా మనకి ఈ యాక్ట్ ఏం చేసిందంటే 2 ఫండ్స్ని మనకి క్రియేట్ చేసిందండి. 2 ఫండ్స్ని క్రియేట్ చేసింది. ఏవేంటి, మొదటి ఫండ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక నేషనల్ కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్. సో ఫండ్ పేరు వచ్చేసి నేషనల్ కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ fund, simply called as national fund. Okay, similarly స్టేట్ లెవెల్లో మళ్ళీ ఏంటి అంటే స్టేట్ కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ అని చెప్పేసి స్టేట్ లెవెల్లో కూడా మనకైతే కనుక క్రియేట్ చేయబడడం జరిగింది. స్టేట్ కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్. Yes, this is nothing but state fund. సో నేషనల్ లెవెల్లో నేషనల్ ఫండ్ క్రియేట్ చేశారు, స్టేట్ లెవెల్లో స్టేట్ కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ క్రియేట్ చేశారు. మరి ఈ ఫండ్ని మేనేజ్ చేయాలి కదా, నేషనల్ లెవెల్లో ఫండ్ని మేనేజ్ చేయడం గురించి సంథింగ్ కాల్డ్ యాజ్ ఒక అథారిటీని మనకి క్రియేట్ చేశారనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాంపా, CAMPA, కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అని చెప్పేసి మనకి క్రియేట్ చేయబడడం జరిగింది. కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లానింగ్ అథారిటీ అని చెప్పేసి మనకి క్రియేట్ చేశారు. సో దీన్ని నేషనల్ లెవెల్లో దే కాల్ ఇట్ యాజ్ నేషనల్ అథారిటీ అని. సో స్టేట్ లెవెల్లో మనకి ఏంటి అని అంటే స్టేట్ క్యాంపా క్రియేట్ చేశారు. సో స్టేట్ క్యాంపా, సో ఇది మనకి ఏంటంటే కనుక స్టేట్ అథారిటీ. ఎస్, సో దట్ ఈస్ 2 ఫండ్స్ క్రియేట్ చేశారు, నేషనల్ కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్, స్టేట్ కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్. వీటిని మేనేజ్ చేయడం గురించి క్యాంపా అని చెప్పేసి మనకి నేషనల్ కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ, స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ క్యాంపా. వీళ్ళ పని ఏంటి, నేషనల్ అథారిటీ పని ఏంటి, మనకి ఈ నేషనల్ ఫండ్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం. స్టేట్ క్యాంపా పని ఏంటి, ఈ యొక్క స్టేట్ ఫండ్ని మేనేజ్ చేయడం. అంటే మేనేజ్ చేసి ఏం చేయాలి, ఈ ఎఫారెస్ట్రేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి క్యారీ అవుట్ చేసి అక్కడ మనం ఏదైతే కోల్పోయామో మనము అదంతటిని మళ్ళీ రీగెయిన్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. ఇప్పుడు ఈ ఫండ్స్లో ఇప్పుడు దీనికి ఫండ్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, ఎక్కడి నుంచి కంట్రిబ్యూట్ చేస్తారు, ఎవరెవరైతే ఇలా ఫారెస్ట్ ల్యాండ్ని డైవర్ట్ చేసి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేస్తుంటారో వాళ్ళు మనకి దీనికి ఈ ఫండ్కి కంట్రిబ్యూట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇలా కంట్రిబ్యూట్ చేసిన ఫండ్ని దేనికి యూస్ చేయాలండి అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేనికి యూస్ చేయాలి అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కెన్ ఐ యూజ్ ఇట్ ఫర్ పర్చేజింగ్ ఐఫోన్స్, కెన్ ఐ యూజ్ ఇట్ ఫర్ స్పెండింగ్ ఇట్ ఫర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్, అంటే ఐఫోన్లు కొనుక్కోవడానికి, ల్యాప్టాప్లు కొనుక్కోవడానికి. ఎవరెవరంటే ఫారెస్ట్ అఫీషియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ అఫీషియల్స్ ఈ క్యాంపా అనేటువంటి ఫండ్లో
ఉన్నటువంటి మనీని ఉపయోగించుకుని ఐఫోన్స్ కొనుక్కోవడానికి, పర్సనల్ ఎక్స్పెన్సెస్కి, లేకపోతే ల్యాప్టాప్లు కొనుక్కోవడానికి, లేకపోతే ఆఫీస్ రెనోవేషన్ చేసుకోవడానికి, ఇలాంటి పర్పసెస్కి ఉపయోగించచ్చా? దట్ ఈస్ ద క్వశ్చన్ అండి. ఎస్, if your answer is no, so then for what these funds should be used? These funds should be used for carrying out the afforestation activities. Afforestation activities ని క్యారీ అవుట్ చేయడానికి కదా ఈ ఫండ్ పెట్టింది మనకి, అంతే తప్ప ఇవి కాదు కదా చేయడానికి. అదే ఉత్తరాఖండ్లో జరిగింది. ఉత్తరాఖండ్లో ఉండేటువంటి స్టేట్ ఫారెస్ట్ అఫీషియల్స్ ఏం చేశారు అని అంటే, ఇలా కలెక్ట్ చేస్తున్నటువంటి ఎఫారెస్ట్రేషన్ ఫండ్స్ని వాళ్ళ యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్కి, ఐఫోన్లు పర్చేస్ చేయడానికి, ల్యాప్టాప్లు పర్చేస్ చేయడానికి మనకు ఉపయోగించారండి. ఇదంతా మనకి ఎలా తెలిసిందంటే ప్రతి సంవత్సరం ఈ యొక్క అకౌంట్స్ని సిఏజీ వాళ్ళు ఆడిట్ చేస్తారు. సో సిఏజీ ఈజ్ బేసికల్లీ కంట్రోలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడిటర్ జనరల్. ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ విషయాలన్నీ మనకు ఆల్రెడీ తెలుసు, మీరు పాలిటీలో చదువుతారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ ఆర్టికల్ అండర్లో ఆర్టికల్ 148 to 151 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది బాడీ అనేటువంటి విషయం తెలుసు. వీళ్ళు ఆడిట్ చేశారనమాట. సో వాళ్ళ యొక్క స్టేట్ క్యాంపా ఫండ్స్ని, ఎక్స్పెండిచర్ అంతటినీ మనకు ఆడిట్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు వేటికి పర్పస్కి ఉపయోగించారనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. So aside from making the purported unauthorized purchases of iPhones, laptops, fridges, coolers, office renovations, these funds were also reportedly used for fighting the court cases and personal expenses అన్నిటికీ కూడా ఈ ఫండ్స్ని ఉపయోగించారని సిఏజీ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసింది. అందుకు గాను మనకి ఏంటంటే కనుక సుప్రీంకోర్టు ఇప్పుడు ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ సెక్రటరీని మీరు ఇమీడియట్గా దీనికి అఫిడవిట్ ఫైల్ చేయండి, అంటే దీనికి రెస్పాండ్ అయ్యి ఏంటి సిఏజీ రిపోర్ట్ చెప్తున్నది అయితే కనుక ఇది, మరి మీరు నిజంగానే ఇలాగే ఈ ఫండ్స్ ఇలాగే యూజ్ చేశారా? సో ఈజ్ ఇట్ దాట్ ద వే ద ఫండ్స్ హ్యాస్ టు బి యూజ్డ్ లైక్ దిస్? ఈ విధంగా ఉపయోగిస్తారా అంటూ వీళ్ళని ఏంటి అని అంటే కనుక అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పడం జరిగిందండి. సో ఓవరాల్ ఇక్కడ మనం చూస్తే కనుక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలియాలి? హియర్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఏ, మీరు ఈ పాయింట్ని మీరు ఎలా యూజ్ చేయొచ్చండి? సో ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద క్యాంపా, ఇష్యూస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద క్యాంపా ఫండ్స్ని కలెక్ట్ చేయడం మాత్రం చక్కగా కలెక్ట్ చేస్తున్నారు, మరి యూజ్ చేయడం మాత్రం, ఖర్చు పెట్టడం మాత్రం ఏంటి అని అంటే కనుక ఆ పర్పస్కి తప్ప, అంటే ఏ పర్పస్కి, ఎఫారెస్ట్రేషన్ యాక్టివిటీస్కి పర్పస్కి తప్ప మిగతా పర్పస్లు అన్నిటికీ కూడా ఖర్చు పెడుతున్నారు. సో స్ట్రిక్ట్ మానిటరింగ్ అనేటువంటిది ఉండాలి. సో ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ అంటూ మీరు రాసుకుని రావచ్చు అనమాట. ఉత్తరాఖండ్లో రీసెంట్గా సిఏజీ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే వాళ్ళ యొక్క స్టేట్ ఫారెస్ట్ అఫీషియల్స్ ఈ పర్పసెస్కి ఉపయోగించారు. ఇట్ హ్యాస్ టు బి చేంజ్డ్. సో దీన్ని సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేసింది అంటూ మీరు ఒక పాయింట్ మీరు అడిషనల్గా రాసినట్లయితే కనుక డెఫినెట్లీ దట్ విల్ బీ అ వాల్యూ అడిషన్ ఫర్ యూ అండి. సో నౌ లెట్ us డిస్కస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ మనం ఏదైతే రాసామో అదే నేను మీకు ఇదిగా మెన్షన్ చేశాను. సో క్లియర్గా మీరైతే చూసుకోండి. The Supreme Court has sought a response from the Uttarakhand Chief Secretary regarding the allegations from a CAG report on the misuse of CAMPA funds for purchasing gadgets, office renovations and personal expenses purposes కి ఉపయోగించడం ఏంటి ఈ ఫండ్స్ని అని చెప్పేసి మనకి క్వశ్చన్ చేస్తున్నారనమాట సుప్రీంకోర్టు వాళ్ళు. దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి ఆఫ్ ద ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా. సో ద CAG రిపోర్ట్ చెప్తున్నది ఏంటంటే కనుక irregularities were identified in the CAMPA fund expenditure were reported. Funds were allegedly used for iPhone, laptop, fridges, coolers and other office renovation purposes కి ఉపయోగించారు. సమ్ ఫండ్స్ని కోర్టు కేసులకి, ఎక్స్పెన్సెస్కి, పర్సనల్ ఎక్స్పెన్సెస్కి కూడా ఖర్చు పెట్టారు అని చెప్పేసి మనకైతే కనుక సో మనకి చెప్పడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏమంటుందో చూడండి. ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పినప్పుడు ఈ ఫండ్స్ ఇలా ఉపయోగించచ్చా అంటే మన మైండ్లోకి ఆన్సర్ ఉంటుంది, నో. ఆన్సర్ ఏంటి? ఈ ఫండ్స్ని ఎక్స్క్లూజివ్లీ ఎఫారెస్ట్రేషన్ పర్పసెస్కి ఉపయోగించాలి, ఓకే అనేటువంటి ఆన్సరే సుప్రీంకోర్టు కూడా అదే చెప్తాను చూడండి. క్యాంపా ఫండ్స్ షుడ్ బి స్ట్రిక్ట్
స్ట్రిక్ట్లీ యూజ్డ్ ఫర్ ఎఫారెస్ట్రేషన్ అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ పర్పస్, నాట్ ఫర్ ఎనీ అన్ఆథరైజ్డ్ ఎక్స్పెండిచర్స్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు పెట్టకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తూ ద ఇష్యూ వాజ్ టర్మ్డ్ యాజ్ ఎ సీరియస్ కన్సర్న్గా కూడా మనకి ఏంటి అని అంటే తన యొక్క ఫ్రస్ట్రేషన్ని, డిసప్పాయింట్మెంట్ని కూడా మనకి ఎక్స్ప్రెస్ చేస్తోందండి సుప్రీంకోర్టు. అండ్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాజ్ డైరెక్టెడ్ టు ఫైల్ అన్ అఫిడవిట్, మీరు ఇమీడియట్గా ఒక అఫిడవిట్ ఫైల్ చేసి దీనికి సంబంధించిన రెస్పాన్స్ మాకు క్లియర్గా వెంటనే సబ్మిట్ చేయండి అని చెప్పి ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీని డైరెక్ట్ చేశారు. ఎస్, సో స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే కనుక అలాగే కొన్ని ఇంట్రెస్ట్ కూడా పే చేయలేదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. దే క్లెయిమ్ టు హ్యావ్ డిపాజిటెడ్ 150 crores ఆఫ్ ఇంట్రెస్ట్ లైబిలిటీ. సో హవెవర్ కన్సర్న్స్ రిమైన్ దట్ ఎంటైర్ పెండింగ్ ఇంట్రెస్ట్ హ్యాస్ ఆల్సో నాట్ బీన్ క్లియర్డ్. నౌ ద బ్యాక్గ్రౌండ్ తెలియాలి మనకి, ఏంటి ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఆరిజిన్ అంతా, అసలు ఈ క్యాంపా ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక లా ఉంది, ఆ లా పేరేంటి? కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ యాక్ట్ 2016లో తీసుకుని వచ్చారు. 2016లో ఈ యాక్ట్ తీసుకురాక ముందు కూడా మనకి ఏంటంటే క్యాంపా ఉండేదండి. అడహాక్ క్యాంపా అనేవారు. అడహాక్ అంటే టెంపరరీ, క్యాంపా అని ఉండేది. సో అది చూసుకునేది అనమాట. బట్ కానీ ఏంటి అని అంటే కనుక రాను డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అవి పెరిగిపోయి క్యాంపా ఫండ్స్ అవి కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ వాటిని మేనేజ్ చేయడంలో చాలా ఇష్యూస్ వచ్చేవి. అందుకని ఒక డీటెయిల్డ్ లా అంటూ ఉండాలి అని చెప్పి 2016లో మనకి కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ యాక్ట్ 2016 అనేటువంటి దాన్ని మనకి తీసుకుని రావడం జరిగింది. సో ఏంటిది, ఏం చేస్తుంది? compensate for forest loss because of due to the diversion of land for నాన్ ఫారెస్ట్ యూజ్ పర్పస్కి డైవర్ట్ చేసినటువంటి ల్యాండ్ని మనకి ఏంటి అని అంటే కంపెన్సేట్ చేస్తారు. ఇక్కడ ఏమేం చేస్తారు? ఎఫారెస్ట్రేషన్ యాక్టివిటీస్, బయోడైవర్సిటీ కన్జర్వేషను, వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్. ఓకే, ఈ యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ చూడండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నేషనల్ లెవెల్లోనూ స్టేట్ లెవెల్లోనూ కంపెన్సేటరీ ఫండ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పి, సంథింగ్ కాల్డ్ నేషనల్ ఫండ్ అండ్ స్టేట్ ఫండ్ అని. ఎస్టాబ్లిష్డ్ ద నేషనల్ అండ్ స్టేట్ కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్స్. దీస్ ఫండ్స్ అనేటువంటివి నాన్ ల్యాప్సబుల్ అండ్ ఇంట్రెస్ట్ బేరింగ్ అండి ఇవి మనకి. సో అండ్ దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు? నేషనల్ కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ అయితే నేషనల్ క్యాంపా మేనేజ్ చేస్తుంది. స్టేట్ లెవెల్ ఫండ్ మనకి ఏంటంటే కనుక స్టేట్ క్యాంపా అథారిటీస్ మనకి మేనేజ్ అయితే కనుక మనకి చేస్తారు. ఎస్, దిస్ వాజ్ ద వెబ్సైట్ ఆఫ్ ద నేషనల్ అథారిటీ అండి, కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క వెబ్సైట్ మీరు విజిట్ చేసి చూస్తే కనుక అసలు ఏంటి ఫండ్స్ పరిస్థితి ఏంటి, ఏ పర్పస్లకు ఉపయోగిస్తున్నారు అనేటువంటివి మనకి తెలుస్తుంది. ఇది ఇక్కడ చూడండి, క్యాంపా ఫండ్స్ సపోర్ట్స్ కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ అక్రాస్ ద కంట్రీ అంటూ మనకి వెబ్సైట్లో కొన్ని ఆర్టికల్స్ కూడా ఇచ్చారు. యూ కెన్ ఫర్దర్ ఇఫ్ యూ హ్యావ్ దట్ క్యూరియస్ మైండ్ యూ కెన్ గో అండ్ రీడ్ ఆన్ దెమ్ అండి. ఎస్, ఇంట్రెస్ట్ ఫ్రమ్ దీస్ ఫండ్స్, మరి ఫండ్స్ అనేటువంటివి మనకి ఏంటంటే కనుక ఇంట్రెస్ట్ ఎక్రూయింగ్ కూడా అనమాట. దే మస్ట్ బి రీడిపాజిటెడ్ ఫర్ ఫర్దర్ కన్జర్వేషన్ యాక్టివిటీస్. సో యూసేజ్ దట్ ఈజ్ లిమిటెడ్ టు ఎఫారెస్ట్రేషన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. ఈ ఫండ్స్ని వేటికి ఉపయోగించాలయ్యా? ఎఫారెస్ట్రేషన్ పర్పసెస్కి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి, ఎకోసిస్టమ్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడం గురించి ఉపయోగించాలి మనకి. ఎస్, ఈ ఫండ్స్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? గవర్నెన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ చూడండి. ద నేషనల్ ఫండ్ అంటే ద నేషనల్ క్యాంపా ఫండ్ అనమాట. ఇట్ విల్ బి అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్, వైల్ స్టేట్ ఫండ్స్ ఆర్ మేనేజ్డ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. Funds cannot be diverted for non-forestry purposes like infrastructure or office expenses ని కవర్ చేయడం గురించి, పర్సనల్ ఎక్స్పెన్సెస్ అంటే అన్ఆథరైజ్డ్ ఎక్స్పెన్సెస్కి ఈ ఫండ్స్ని ఉపయోగించకూడదు. బట్ హవెవర్ మనకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. ఏమేంటి? మిస్అలొకేషన్ అండ్ ఫండ్ మిస్యూజ్ ఫర్ నాన్ ఫారెస్ట్ యాక్టివిటీస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ మనకి. డిలేడ్ ఎఫారెస్ట్రేషన్ ప్రాజెక్ట్స్ డిస్పైట్ అవైలబుల్ ఫండ్స్. సో ఫండ్స్ ఉన్నా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎఫారెస్ట్రేషన్ ప్రాజెక్ట్స్ని అంత తొందరగా టేకప్ చేయట్లేదు. సో చాలా డిలే అయితే జరుగుతుంది. ఫండ్స్ కూడా మిస్అలొకేట్ అవుతున్నాయి, నాన్ ఫారెస్ట్ యాక్టివిటీస్కి ఉపయోగిస్తున్నారు ఫండ్స్ అనేటువంటివి. ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అండ్ ఓవర్ సైట్ ఇన్ సమ్
స్టేట్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్లో మీరు తీసుకుంటే కనుక సో స్ట్రిక్ట్ మానిటరింగ్ ఒకవేళ ఉన్నట్లయితే కనుక ఈ విధంగా ఉపయోగించేవారు కాదు, ఎఫారెస్ట్రేషన్ పర్పసెస్కే ఉపయోగించేవారు. సో దేర్ ఫోర్ దెర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ మానిటరింగ్ అయితే కనుక ఉంది. అంటే ఇక్కడ మీరు ఫర్ ఇన్స్టెన్స్ ఉత్తరాఖండ్ రీసెంట్ కేసు అని మీరు చెప్తే కనుక ఇంకా బాగుంటుందన్నమాట. అది క్లియర్ అండి. దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ మనకి. సో ప్రిలిమ్స్ పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉంటుంది చూడండి. హౌ డస్ కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ యాక్ట్ 2016 కంట్రిబ్యూట్ టు సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్? వాట్ మెజర్స్ కెన్ బి టేకెన్ టు ఇంప్రూవ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్? సో ఇఫ్ యూ సీ ద ప్రిలిమ్స్ క్వశ్చన్, consider the following statements regarding the Compensatory Afforestation Fund Act 2016. First statement says that the National Compensatory Afforestation Fund is managed by the state governments antunaru. Second one, the funds under the CAF are non-lapsable and generate interest. Which of the above statements is or are correct statements? ఫస్ట్ స్టేట్మెంట్ మన కామన్ సెన్స్కే తెలుస్తుంది కదా. నేషనల్ కంపెన్సేటరీ అఫారెస్ట్రేషన్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఎందుకు మేనేజ్ చేస్తారు? నేషనల్ అథారిటీ కదా మేనేజ్ చేసేది. సో స్టేట్ కంపెన్సేటరీ అఫారెస్ట్రేషన్ ఫండ్ ఉంటే కనుక అది స్టేట్ గవర్నమెంట్స్ మేనేజ్ చేస్తారు. సో ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మన ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి రాంగ్ అండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద ఫండ్స్ అండర్ ద CAF ఆర్ నాన్ ల్యాప్సబుల్ అండ్ జనరేట్ ఇంట్రెస్ట్. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. దే ఆర్ నాన్ ల్యాప్సబుల్ అండ్ దే జనరేట్ ద interest. Second statement only correct andi. Yes, so that is the national fund is managed by central government while state funds are under the state government control. The funds are non-lapsable and they are interest bearing, ensuring long term sustainability for afforestation projects. So these are the important points with respect to that of the క్యాంపా ఫండ్స్. ఆ క్యాంపా ఫండ్ మేనేజ్ చేసేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక నేషనల్ లెవెల్లో నేషనల్ క్యాంపా, స్టేట్ లెవెల్లో స్టేట్ రెస్పెక్టివ్ క్యాంపా అథారిటీస్ మనకైతే కనుక ఉంటాయి మనకి. ఎస్, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. వెన్ డెబ్రిస్ ఫ్రమ్ ద స్పేస్ క్రాషెస్ టు ద ఎర్త్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద క్వశ్చన్. సో ద సైన్స్ పేజ్లో మనకైతే ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఒక స్పేస్ రేస్ అయితే జరుగుతుంది కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ ఎలా నడుస్తుందో స్పేస్ రేస్ కూడా మనకి అలాగే జరుగుతుంది. మల్టిపుల్ కంట్రీస్, బోత్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ గవర్నమెంటల్ అంటే ప్రైవేట్ సెక్టర్, సో వాళ్ళ యొక్క శాటిలైట్స్ అన్నీ కూడా మనకి డిఫరెంట్ శాటిలైట్స్ని మనకి పంపించడం, డిఫరెంట్ లాంచ్ వెహికల్స్ని యూజ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. దీని మూలాన మనకి ఏమవుతుంది అని అంటే కనుక స్పేస్ డెబ్రిస్ అనేటువంటిది మనకి పెరిగిపోతుందండి. ఆర్బిట్స్లోను వాటిల్లోనూ కూడా అక్కడ స్పేస్లో డెబ్రిస్ అంటే వేస్ట్, నథింగ్ బట్ అంటే ఈ యొక్క మనకి లాంచ్ వెహికల్స్ నుంచి వస్తున్నటువంటి జనరేట్ అవుతున్నటువంటి ఈ వేస్ట్ కానీ ఇదంతా కూడా మనకి పెరిగిపోవడం జరుగుతుందన్నమాట. పెరిగిపోతూ ఇంకొకసారి ఏమవుతుందంటే మనకి ఈ యొక్క పీపుల్ మీద అన్కంట్రోలబుల్ ఫాల్ మనకి వచ్చి కిందన పడిపోతున్నాయి అన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే కెన్యాలో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఒక మెటల్ రింగ్ వచ్చేసి మనకి కెన్యాలో మనకైతే కనుక పడింది. లెట్ మీ షో యూ దట్ ఇమేజ్. ఇదిగోండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇమేజ్. సో స్పేస్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మెటల్ రింగ్ వచ్చేసి కిందనైతే కనుక పడింది, విచ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ కదా. ఎందుకంటే పాపులేటెడ్ ఏరియాస్లో పీపుల్ ఉండేటువంటి చోట్ల మనకి ఇలాంటివి పడ్డాయి అనుకోండి, ఏమవుతుంది అక్కడ ఉండేటువంటిది సివిలియన్స్కి ఇట్స్ ఏ హ్యూజ్ లాస్ అనేటువంటిది మనకైతే కనుక జరుగుతుంది. మరి ఇప్పుడు ఇదిలా పడింది, ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? అంతే కదా, హూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ స్పేస్ డెబ్రిస్? ఐడియల్లీ ఏ కంట్రీ అయితే మనకి లాంచ్ చేస్తుందో సో వాళ్ళు రెస్పాన్సిబుల్. ఎస్, సో ఈ విషయం మీద మనకి ఏంటి అని అంటే కనుక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. సో స్పేస్ డెబ్రిస్కి ఎవరు రెస్పాన్సిబుల్ అంటూ కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ కూడా మనకి ఇచ్చారు. ఎస్, లెట్ us read some important points associated with the space debris. So first and foremost, this article discussed the legal and governance challenges in addressing the space debris, particularly liability and accountability when debris from the space
క్రాషెస్ టు ద ఎర్త్. సో ఈ యొక్క మనకి స్పేస్ నుంచి ఎర్త్ మీదకి ఇలా క్రాష్ అయ్యి కింద పడిపోతే సో దానివల్ల ఎవరికైనా లాస్ జరిగితే కనుక సో ఇట్ కెన్ బి ఎ ప్రాపర్టీ లాస్, ఇట్ కెన్ బి ఎ హ్యూమన్ లాస్, ఇట్ కెన్ బి ఎనీథింగ్ కదా. సో మరి లాస్ అలా జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఆ కంట్రీ ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఎవరి మీద కేసు ఫైల్ చేయాలి, ఎక్కడ ఫైల్ చేయాలి, ఇదేది కూడా ప్రాపర్ క్లారిటీ అనేటువంటిది లేదండి. సో అందుకే అది మనకి దేంట్లో చెప్పడం జరుగుతుంది. అదే చెప్తున్నారు చూడండి, దిస్ ఆర్టికల్ హైలైటెడ్ గ్యాప్స్ ఇన్ ఇంటర్నేషనల్ లా, ద రిస్క్ ఆఫ్ అన్కంట్రోల్డ్ రీఎంట్రీ అండ్ ద నీడ్ ఫర్ ఎ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్. ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అనేటువంటిది అవసరం. ఎందుకంటే ఈ స్పేస్ డెబ్రిస్ క్రాష్ అయిపోవడం అంటే లైక్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీదన లేకపోతే మనకి ఏంటంటే కనుక ఎర్త్ మీదన క్రాష్ అవుతున్నప్పుడు ఆ పలానా కంట్రీస్కి ఎనీ లీగల్ రీకోర్స్ అనేటువంటిది ప్రాపర్లీ లేదు మనకి అని చెప్పి మనకి చెప్తున్నారు. ఆ గ్యాప్స్ అన్నీ మనం ఫిల్ చేయాలి అంటూ ఈ ఆర్టికల్లో మనకి మాట్లాడుతున్నారు. ఇదిగో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఇన్ ద కెన్యాలో మనకైతే కనుక జరిగిందండి. ఇలా వచ్చి మనకైతే ఫాలో అయిందనమాట ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే అసలు స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ కన్స్టిట్యూట్స్ స్పేస్ డెబ్రిస్, ఏవేవి స్పేస్ డెబ్రిస్ అండర్లోకి వస్తాయి అనేటువంటిది యూనివర్సల్లీ అగ్రీడ్ డెఫినేషన్ లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1 అనమాట. సో చూడండి, దేర్ ఈస్ నో యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ లీగల్ డెఫినేషన్ ఆఫ్ స్పేస్ డెబ్రిస్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఇంటర్నేషనల్ ట్రీటీస్. సో దాని మూలాన ఏది స్పేస్ డెబ్రిస్లోకి వస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ మనకి స్పేస్ డెబ్రిస్లోకి వస్తుందా రాదా అనేటువంటి వాటి మీద ఏంటి అంటే యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్ అయితే కనుక లేదు. బట్ కానీ ద యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ పీస్ఫుల్ యూసేజ్ ఆఫ్ అవుటర్ స్పేస్ అని ఒక యూఎన్ కమిటీ ఉంది. వాళ్ళు డిఫైన్ చేశారు స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటి అని చెప్పేసి. ఇట్ డిఫైన్డ్ ఇట్ యాజ్ మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఆర్బిట్ ఆర్ రీఎంటరింగ్ ద అట్మాస్ఫియర్ దట్ ఆర్ నాన్ ఫంక్షనల్ అని చెప్పి మనకి స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటి అనేది వీళ్ళు డిఫైన్ చేయబడడం జరిగిందండి. So now legal disputes hinge on whether debris qualifies as a space object under the 1972 Liability Convention, which determines the state responsibility. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 1972లో మనకు ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఉంది, మనకి లయబిలిటీ కన్వెన్షన్, 1972 లయబిలిటీ కన్వెన్షన్ అని చెప్పేసి. దాని గురించి కూడా నేను ఈ ఆర్టికల్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారు అనేటువంటి చెప్తాను. ఇది ఇక్కడ మనకి ఈ కన్వెన్షన్లో స్పేస్ ఆబ్జెక్ట్స్ గురించి మనకి మాట్లాడారనమాట. స్పేస్ ఆబ్జెక్ట్స్ గురించి మనకి మాట్లాడారు. అంటే ఈ స్పేస్ ఆబ్జెక్ట్స్ అనేటువంటివి ఒకవేళ ఎవరైనా లాంచ్ చేస్తే కనుక అవి ఒకవేళ ఎర్త్ మీద కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద కానీ క్రాష్ అయితే కనుక ఎవరైతే లాంచ్ చేస్తారో వాళ్ళు రెస్పాన్సిబుల్ అంటూ మనకి ఏంటి అని అంటే 1972 లయబిలిటీ కన్వెన్షన్ అయితే కనుక మనకి చెప్తుంది. బట్ కానీ ఈ స్పేస్ డెబ్రిస్ అనేది మరి స్పేస్ ఆబ్జెక్ట్స్ అండర్లోకి వస్తుందా రాదా అనేటువంటిది కూడా బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. అదే రాశారు ఇక్కడ చూడండి, లీగల్ డిస్ప్యూట్స్ హింజ్ ఆన్ వెదర్ డెబ్రిస్ క్వాలిఫైస్ యాజ్ ఎ స్పేస్ ఆబ్జెక్ట్ under the 1972 Liability Convention, which determines the state's responsibility. Yes, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏవేం కన్వెన్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అవుటర్ స్పేస్ ట్రీటీ అని చెప్పేసి ఉందండి మనకి. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్ ట్రీటీస్ స్పేస్కి సంబంధించి. అవుటర్ స్పేస్ ట్రీటీ, స్టేట్స్ బేర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నేషనల్ స్పేస్ యాక్టివిటీస్ వెదర్ గవర్నమెంటల్ ఆర్ ప్రైవేట్. అవుటర్ స్పేస్ ట్రీటీ మనకి ఏం చెప్తుంది అని అంటే కనుక సో స్టేట్స్ ఎవరైతే మనకి లాంచ్ చేస్తారో వాళ్ళ యొక్క స్పేస్ యాక్టివిటీస్కి వాళ్ళే రెస్పాన్సిబుల్, వాళ్ళే లయబుల్ అని చెప్పేసి మనకి చెప్తుంది. ఆ తర్వాతన ఇందాక మనం అనుకున్నాం కదా లయబిలిటీ కన్వెన్షన్ 1972 మనకి ఏం చెప్తుందంటే అబ్సల్యూట్ లయబిలిటీ విల్ బి దేర్ ఫర్ డ్యామేజెస్ విచ్ ఆర్ కాజ్డ్ ఆన్ ఎర్త్. స్పేస్ ఆబ్జెక్ట్స్ వల్ల ఏదైనా డ్యామేజ్ జరిగితే కనుక ఎక్కడ అయితే అది ఎర్త్ మీద కానీ లేకపోతే ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద కానీ జరిగితే కనుక అది ఆ కంట్రీది అబ్సల్యూట్ లయబిలిటీ అది అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఫాల్ట్ బేస్డ్ లయబిలిటీ ఫర్ డ్యామేజెస్ ఇన్ ద అవుటర్ స్పేస్. దెర్ ఈస్ నో క్లారిటీ ఆన్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లాంగ్ టర్మ్ డెబ్రిస్ ఇంపాక్ట్స్. అంటే లాంగ్ టర్మ్ డెబ్రిస్ ఇంపాక్ట్స్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక
శాటిలైట్ కానీ ఒక లాంచ్ వెహికల్ కానీ ఎవరైనా లాంచ్ చేస్తారు. ఇప్పుడు ఒక కంట్రీ లాంచ్ చేసిందండి. సో లాంచ్ చేసిన తర్వాత ఒక 10 సంవత్సరాలు ఎంతో పోయింది. 10 సంవత్సరాలు ఎంతో పోతే దానికి సంబంధించిన మెటల్ రింగో దానికి సంబంధించిన ఏదో మనకి క్రాష్ అయ్యి కిందన ఈ ఎర్త్ మీద పడింది ఇందాకట్లాగా. మరి ఇప్పుడు అది ఎవరు రెస్పాన్సిబుల్? ఆ 10 సంవత్సరాల క్రితం దాన్ని ఎవరైతే లాంచ్ చేశారో ఆ పర్టికులర్ ప్రైవేట్ ఫర్మో లేకపోతే ఆ పర్టికులర్ గవర్నమెంట్నో మనం అయితే కనుక క్వశ్చన్ చేయాలి. బట్ వాళ్ళు ఏమంటారు? సో వాళ్ళు మాకు సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఈ కంట్రీస్కి లీగల్ రికోర్స్ అనేటువంటిది లేదనమాట. సో ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఎక్కడ క్వశ్చన్ చేయాలి, ఎలా క్వశ్చన్ చేయాలి అనేటువంటిది అయితే కనుక మనకి లేదు. బికాస్ ఎందుకంటే స్పేస్ ఆబ్జెక్ట్స్కి మాత్రమే మనకైతే కనుక డిఫైన్ చేశారు. మరి స్పేస్ డెబ్రిస్ అనేది డెఫినేషన్ అనేది ప్రాపర్గా లేకపోవడం వలన ఈ కన్వెన్షన్స్ అనేటువంటివి ఉన్నా కూడా ప్రాపర్గా అప్లై అవ్వట్లేదు. చాలా ఇన్సిడెంట్స్ జరిగాయండి. ఇది చూడండి, 500 kg మెటల్ ఆబ్జెక్ట్ ఫెల్ ఇన్ కెన్యా సస్పెక్టెడ్ టు బి ఫ్రమ్ ఏ స్పేస్ బౌండ్ రాకెట్, ఇందాక నేను చూపించినటువంటి ఇమేజ్. అలాగే చైనా వాళ్ళది లాంగ్ మార్చ్ 5B రాకెట్ ఆల్సో క్రాష్డ్ ఇన్ టు ద సదరన్ పసిఫిక్ ఓషన్ నారోలీ అవాయిడింగ్ ద పాపులేటెడ్ ఏరియాస్. అక్కడ ప్రజలు నివసించేటువంటి ఏరియాస్లో కాకుండా కొంత నారోగా పక్కనే పసిఫిక్ ఓషన్లో మనకైతే కనుక ఈ యొక్క చైనీస్ లాంగ్ మార్చ్ 5B రాకెట్ కూడా మనకి క్రాష్ అయిందండి. అదంతా కూడా హ్యూజ్ డెబ్రిస్ అనమాట. మరి ఇప్పుడు చైనాని మరి ఇప్పుడు అకౌంటబుల్ చేయాలి కదా ఇక్కడ. సో చైనాని అకౌంటబుల్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఎటువంటి ప్రాపర్ లా కూడా మనకైతే కనుక లేదు అని చెప్పి మనకి చెప్తున్నారు. అలాగే స్పేస్ ఎక్స్ రాకెట్ డెబ్రిస్ ల్యాండెడ్ ఇన్ పోలాండ్. సో దట్ ఈస్ FAA స్టార్టెడ్ ఓవర్సైట్ ఎండెడ్ వన్స్ ద స్పేస్ ఎక్స్ లాంచ్ ద కంట్రోల్. ఇది మనకి ఏంటంటే కనుక సో దట్ ఈస్ స్పేస్ ఎక్స్ వాళ్ళు రాకెట్ లాంచ్ చేస్తే కనుక అది కూడా వాళ్ళ యొక్క కంట్రోల్ దాటి వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళది పోలాండ్లో మనకి ఏంటి అని అంటే కనుక క్రాష్ అవ్వడం జరిగింది. సో ఇది మాకు సంబంధం లేదని చెప్పేసేమో వీళ్ళు చెప్తున్నారు. సో ఈ విధంగా ఉంది సిచ్యువేషన్ వచ్చేసి మనకి. అందుకని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ప్రాపర్ ఇష్యూస్ ప్రాపర్ ఇదనేటువంటివి ఉండాలి. అదే రాశారు చూడండి, ఐడెంటిఫైయింగ్ ద డెబ్రిస్ సోర్స్ ఈజ్ కాంప్లెక్స్. అంటే ఇప్పుడు ఆ మెటల్ రింగ్ వచ్చింది, ఆ మెటల్ రింగ్ అసలు ఏ పర్టికులర్ కంట్రీ లాంచ్ చేస్తే మనకి దేని నుంచి వచ్చింది అనేటువంటిది ఐడెంటిఫై చేయడం. సో దట్ ఎవరిని అకౌంటబుల్ చేయాలి, అసలు ఏ దేశాన్ని అకౌంటబుల్ చేయాలి, ఏ ప్రైవేట్ ఫర్మ్ని అయితే అకౌంటబుల్ చేయాలి అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద లిమిటెడ్ అకౌంటబిలిటీ. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంక్రీజ్డ్ శాటిలైట్ లాంచెస్ విల్ రైజ్ రిస్క్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మనకి 2030 నాటికి మీరు ఇక్కడ చూస్తే కంపెనీస్ లైక్ స్టార్ లింక్, అమెజాన్ క్యూపర్, వన్ వెబ్ అరౌండ్ 1 lakh ప్లస్ శాటిలైట్స్ 2030 నాటికి అయితే కనుక ఈ కంపెనీస్ అన్నీ లాంచ్ చేస్తాయటండి. అంటే మోర్ రిస్క్ కదా, మోర్ శాటిలైట్స్ మీన్స్ మోర్ రిస్క్, మోర్ శాటిలైట్స్ మీన్స్ మోర్ రిస్క్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో డెఫినెట్లీ దిస్ విల్ బీ వెరీ బిగ్ ఇష్యూ. రిస్క్ అనేటువంటిది పెరిగిపోతుందని మనకు చెప్తున్నారు. దెర్ ఈజ్ నో ట్రాకింగ్ అండ్ మిటిగేషన్, దెర్ ఈజ్ నో బైండింగ్ గ్లోబల్ రెగ్యులేషన్ యాజ్ వెల్ టు ట్రాక్ అండ్ మిటిగేట్ ద డెబ్రిస్. సో ఈ యొక్క స్పేస్ డెబ్రిస్ని కంట్రోల్ చేయడం గురించి, ట్రాక్ చేయడం గురించి ఎటువంటి బైండింగ్ గ్లోబల్ రెగ్యులేషన్స్ కూడా లేవు అనేది ఇక్కడ ఆథర్ యొక్క వ్యూ పాయింట్. సో సజెషన్స్ ఏంటి? సజెషన్స్ మనకు తెలిసినటువంటివే. ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో COPUOS మస్ట్ ఎన్ఫోర్స్ బైండింగ్ రూల్స్ సో ఫర్ కంట్రోల్డ్ రీఎంట్రీస్ అండ్ పెనాల్టీస్ ఫర్ నాన్ కాంప్లయన్స్. సో బైండింగ్ రూల్స్ని మనకి డ్రాఫ్ట్ చేసి వాలంటరీ గైడ్లైన్స్ కాదు, బైండింగ్ రూల్స్ ఉండాలి. సో ఫర్ కంట్రోల్డ్ రీఎంట్రీ అంటే ఏంటంటే అవి మళ్ళీ ఎర్త్లోకి రీఎంట్రీ అవుతున్నప్పుడు వాటిని చాలా కంట్రోల్డ్ వేలో వాటిని మనం ఏం చేయాలి, పాపులేటెడ్ ఏరియాస్లో కాకుండా వేరే డిజర్టెడ్ ల్యాండ్స్లో మనం వాటిని పంపించగలగాలి. అండ్ ఒకవేళ ఎవరైనా కూడా వీటిని ఫాలో అవ్వకపోతే వాళ్ళ మీద పెనాల్టీస్ ఇంపోజ్ చేయాలి అంటున్నారు ఆథర్ ఇక్కడ మనకి. లయబిలిటీ ఎన్ఫోర్స్మెంట్ మస్ట్ ఇంప్రూవ్ సో that to hold the countries and companies accountable. So లయబిలిటీ ఎన్ఫోర్స్మెంట్ అనేది అంటే దేశాలను ఇప్పుడు మనం లయబుల్ చేయాలి, వాళ్ళని మనకి ఏంటి అంటే అకౌంటబుల్ చేయాలి. ఆ యొక్క మెకానిజం ఇంప్రూవ్ అవ్వాలి. సో దట్ మనం ఏంటి అని అంటే కనుక ఆ యొక్క కంట్రీస్ని కానీ ఆ కంపెనీస్ని కానీ మనం అకౌంటబుల్ చేయొచ్చు అనేటువంటిది. సో ఇంటర్నేషనల్ లెవెల్లో. నేషనల్ లెవెల్లో ఏంటి, నేషనల్ లెవెల్ పాలసీ రిఫార్మ్స్. ఏ దేశానికి ఆ దేశం వాళ్ళు ఏంటంటే డిస్పోజల్ ప్లాన్స్ ఫర్ శాటిలైట్స్, ఏదైనా ఒక శాటిలైట్ సంబంధించి డిస్పోజల్ ప్లాన్స్ని. డెబ్రిస్ మిటిగేషన్ షుడ్ బి ఎ రిక్వైర్మెంట్ ఫర్ లాంచ్ లైసెన్సింగ్.
సో లాంచ్ వెహికల్స్కి లాంచ్ చేయడం గురించి లైసెన్సింగ్ ఇవ్వడానికి ముందుగానే ఆ యొక్క డెబ్రిస్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఏంటి వాళ్ళవి అనేటువంటిది ముందే చూసి అప్పుడు మాత్రమే వాళ్ళకి పర్మిషన్స్ అనేటువంటివి ఇవ్వాలి అనేది మనకి చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ట్రాకింగ్ని మనం ఏంటి అని అంటే కనుక ఇంప్రూవ్ చేయగలగాలి. అలాగే బయోడిగ్రేడబుల్ శాటిలైట్స్ అండ్ రీయూజబుల్ రాకెట్స్ని మనం యూజ్ చేయడం వల్ల ఈ యొక్క రిస్క్ని మనమైతే కనుక డెబ్రిస్ రిస్క్ని మనమైతే కనుక మినిమైజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. లీగల్ క్లారిటీ, డిఫైన్ క్లియర్ లయబిలిటీ రూల్స్ ఆన్ హూ బేర్స్ ద కాస్ట్ ఆఫ్ డ్యామేజెస్. ఏదైనా ఒక డ్యామేజ్ జరిగితే ఏ దేశం దాన్ని బాధ్యత వహించాలి అనేటువంటి దాన్ని ముందుగా క్లియర్గా డిఫైన్ చేయగలగాలి. వాలంటరీ గైడ్లైన్స్ ఉండకూడదు, బైండింగ్ రూల్స్ ఉండాలి. సో అంటే ఇంటర్నేషనల్ లెవెల్లోనే స్టెప్స్ తీసుకోవాలి, నేషనల్ లెవెల్లో ఏ కంట్రీకి ఆ కంట్రీ కూడా మనకి స్టెప్స్ అయితే కనుక తీసుకోవాలి అని చెప్పి మనకి సో చెప్పడం జరుగుతుందండి. ఇవి మీరు మెయిన్స్ పర్స్పెక్టివ్లో రాసేటువంటి పాయింట్స్ ఉపయోగించుకోవచ్చు మీరు. బట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో రెండు ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ గురించి, అంటే ఒక ట్రీటీ గురించి ఒక బాడీ గురించి మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారండి. మొదటిది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ ద పీస్ఫుల్ యూసేజ్ ఆఫ్ అవుటర్ స్పేస్ అని చెప్పేసి ఒక కమిటీ ఉంది మనకి. ఆ కమిటీ గురించి క్వశ్చన్స్ అయితే మనకు అడగచ్చు. ఈ కమిటీ ఏం చేస్తుందంటే పీస్ఫుల్ యూసేజ్ ఆఫ్ అవుటర్ స్పేస్ని పీస్ఫుల్ పర్పసెస్కి యూజ్ చేయడం గురించి సో దే ప్రమోట్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ని మనకి ప్రమోట్ చేస్తారు. అండ్ అలాగే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ గవర్నెన్స్కి సంబంధించి లీగల్ ఇష్యూస్ని కూడా మనకైతే అడ్రస్ చేస్తూ ఉంటారు. 102 మెంబర్ స్టేట్స్ అయితే కనుక ఉన్నారండి దీంట్లో. వీళ్ళు ప్రతి సంవత్సరం జూన్లో మీట్ అవుతూ ఉంటారు అట్ ద వియన్నా ఇంటర్నేషనల్ సెంటర్, ఆస్ట్రియా. సో దీనికి సంబంధించినటువంటి సెక్రటేరియట్, మనకి కమిటీకి సంబంధించిన సెక్రటేరియట్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ అవుటర్ స్పేస్ అఫైర్స్ అని చెప్పేసి ఒక బాడీ ఉంది మనకి. వీళ్ళు మనకి ఏంటంటే సెక్రటేరియట్గా మనకైతే వర్క్ చేస్తూ ఉంటారు దీనికి. ఈ యొక్క క్రియేషన్ ఇన్ 1958. అంటే ఆల్ అఫీషియల్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు COPUOS అండ్ ఇట్స్ సబ్ కమిటీస్ ఆర్ పబ్లిష్డ్ బై దట్ ఆఫ్ UNOSA. అంటే ఎప్పుడైనా కూడా ఈ కమిటీ వాళ్ళు ఏదైనా, ఈ కమిటీ కానీ దీంట్లో కూడా మళ్ళీ సబ్ కమిటీస్ ఉన్నాయి, లీగల్ సబ్ కమిటీ అని ఇలాగా. వాళ్ళు ఏమైనా రిపోర్ట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అవన్నీ పబ్లిష్ చేస్తూ ఉంటే అవన్నీ ఎవరు పబ్లిష్ చేస్తారు? ఈ యొక్క UNOOSA, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ అవుటర్ స్పేస్ అఫైర్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఉందన్నమాట. ఆ బాడీ మనకు చూసుకుంటుంది. ఇక్కడ మనం ఫంక్షన్స్ రాసాం. ఇంటర్నేషనల్ స్పేస్ కోఆపరేషన్ని ప్రమోట్ చేయాలి, గైడ్ లైన్స్ అండ్ ట్రీటీస్ని డెవలప్ చేయాలి, డైలాగ్ బిట్వీన్ స్పేస్ ఫేరింగ్ అండ్ నాన్ స్పేస్ ఫేరింగ్ నేషన్స్ ఆన్ రెస్పాన్సిబుల్ స్పేస్ యాక్టివిటీస్ సంబంధించి. రెండవది స్పేస్ లయబిలిటీ కన్వెన్షన్ ఆఫ్ 1972. ఇది కూడా మనకు అడుగుతారండి, వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఎందుకనంటే స్పేస్ ఆబ్జెక్ట్స్కి సంబంధించి ఒకవేళ అవి ఎర్త్ మీదకి క్రాష్ అయినా అలాంటి యొక్క ఏ పర్టికులర్ స్టేట్స్ని మనం రెస్పాన్సిబుల్ చేయాలి అంటూ ఈ పర్టికులర్ కన్వెన్షన్ మనకి చెప్తుంది. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే స్పేస్ డెబ్రిస్ అనేటువంటిది స్పేస్ ఆబ్జెక్ట్స్ అండర్లోకి వస్తుందా? సో మనకి ఏంటి అని అంటే కనుక అవి రావు అని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉంటే, ఎందుకు ఇలా వాదన జరుగుతుంది? స్పేస్ డెబ్రిస్ అంటే యూనివర్సల్ డెఫినేషన్ లేదు. ఏవేవి స్పేస్ డెబ్రిస్ అండర్లోకి వస్తాయి అని చెప్పేసి యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్ అనేది లేకపోవడం వలన ఈ కన్వెన్షన్స్ అనేవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. క్లియర్? సో మనకి స్పేస్ లయబిలిటీ కన్వెన్షన్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? ఎస్టాబ్లిషెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ లయబిలిటీ ఫర్ డ్యామేజెస్ కాజ్డ్ బై ద స్పేస్ ఆబ్జెక్ట్స్. అబ్సల్యూట్ లయబిలిటీ ఉంటుందండి మనకి. ఏ లాంచింగ్ స్టేట్ మస్ట్ కంపెన్సేట్ ఫర్ డ్యామేజ్ దట్ ఈస్ కాజ్డ్ ఆన్ ఎర్త్ ఆర్ టు ద ఎయిర్ క్రాఫ్ట్. ఏ పర్టికులర్ కంట్రీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించినటువంటి నాసా వాళ్ళు ఏదైనా లాంచ్ చేసినటువంటి లాంచ్ వెహికల్ యొక్క స్పేస్ ఆబ్జెక్టు మనకి ఎర్త్ మీద క్రాష్ అయింది. అప్పుడు ఎవరు అకౌంటబుల్? ఇప్పుడు యుఎస్ అడ్మినిస్ట్రేషన్, USA వాళ్ళు వాళ్ళ ఆ పలానా కంట్రీకి మనకి కంపెన్సేషన్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్. అంటే ద ట్రీటీ ఆల్సో అవుట్లైన్డ్ ద ప్రొసీజర్స్ ఫర్ ఫైలింగ్ ద క్లెయిమ్స్ అండ్ సెటిలింగ్ ద డిస్ప్యూట్స్ ఓవర్ స్పేస్ రిలేటెడ్ డ్యామేజెస్. ఇలా స్పేస్ ఆబ్జెక్ట్స్ వల్ల ఏదైనా దేశానికి డ్యామేజ్ జరిగితే కనుక ఆ యొక్క దానికి రిలేటెడ్గా క్లెయిమ్ అయితే కనుక ఫైల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ అయితే కనుక కంపెన్సేషన్ అయితే కనుక తీసుకోవచ్చండి. కానీ ఇక్కడ దెర్ ఈజ్ నో లీగల్ ఫ్రేమ్వర్క్ ఎగ్జిస్ట్స్ ఫర్ స్పేస్ డెబ్రిస్ విచ్ ఇస్ క్రాషింగ్ బ్యాక్ టు ది ఎర్త్. స్పేస్ ఆబ్జెక్ట్
ఆబ్జెక్ట్స్కి సంబంధించి మనకైతే కనుక ఉంది, స్పేస్ డెబ్రిస్కి సంబంధించి అయితే కనుక క్లారిటీ అయితే కనుక లేదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కన్వెన్షన్ అండర్లో ఓన్లీ వన్ సిగ్నిఫికెంట్ సెటిల్మెంట్ అయితే జరిగిందండి, కాస్మోస్ 954 ఇన్సిడెంట్ అని చెప్పేసి. ఎప్పుడుది 1978లో సోవియత్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ వాళ్ళు వాళ్ళ యొక్క శాటిలైట్ కాస్మోస్ 954 కెనడాలోకి క్రాష్ అయింది. రష్యా వాళ్ళు అయితే మనకి లాంచ్ చేస్తే అది మనకి కెనడాలోకి అయితే క్రాష్ అయింది, స్ప్రెడింగ్ ద రేడియో యాక్టివ్ డెబ్రిస్ ఓవర్ ఏ లార్జ్ ఏరియా మనకి. సో నౌ కెనడా ఫైల్డ్ ఏ కంపెన్సేషన్ క్లెయిమ్ అండర్ ద స్పేస్ లైబిలిటీ కన్వెన్షన్. ఈ యొక్క స్పేస్ లైబిలిటీ కన్వెన్షన్ అండ్ అవుట్లైన్ చేస్తున్న విధంగా మనకి ఏంటి అని అంటే కనుక ఫైల్ చేశారు. సోవియత్ యూనియన్ పేడ్ అరౌండ్ 3 million మార్కింగ్ ద ఓన్లీ సెటిల్మెంట్ ఎవర్ దట్ ఈస్ మేడ్ అండర్ ద కన్వెన్షన్. 6 million అవుతుంది అనుకుంటే అరౌండ్ 3 million మనకైతే వీళ్ళకి కంపెన్సేషన్ అయితే కనుక ప్రొవైడ్ చేశారండి. ఎస్, సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ లాస్ అగెన్స్ట్ ద స్పేస్ జంక్ రీఎంటరింగ్ ద ఎర్త్. Enforcement challenges due to the lack of accountability for long-term space debris. There is a need for updated global regulation to address the growing risks. So these are the some of the gaps that are there with respect to these things. So this was a second important article. So this is the conclusion that you can write అండి. సో ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇప్పటికి 2 articles మనం అయితే డిస్కస్ చేసాం. సో వేర్ ద ఫస్ట్ వన్ వీ టాక్డ్ అబౌట్ సంథింగ్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్కి సంబంధించి, ఎఫారెస్టేషన్కి సంబంధించి మనం చూస్తే, సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సంథింగ్ రిలేటెడ్ టు స్పేస్ డెబ్రిస్ గురించి అయితే చూసాం మనం. నౌ లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద థర్డ్ ఆర్టికల్. మూవింగ్ టు ద థర్డ్ వన్, గ్రీన్లాండ్ ఈజ్ ఆర్స్ సేస్ ప్రైమ్ మినిస్టర్ ఎగ్దే డిఫైయింగ్ ద ట్రంప్ థ్రెట్. ఎస్, సో మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్ మనకి ఏంటంటే గ్రీన్లాండ్ అని చెప్పేసి పిలుస్తాము. సో మన ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే, ఏదో ఒక విధంగా నేను ఈ గ్రీన్లాండ్ అయితే కనుక టేక్ ఓవర్ అయితే చేసేసుకుంటాను. సో గ్రీన్లాండ్ కంప్లీట్లీ మాది, మేమైతే కనుక ఆక్యుపై చేసి మేము టేక్ ఓవర్ చేసుకుంటాము అని చెప్పేసి ట్రంప్ మనకి థ్రెట్స్ అయితే కనుక ఇష్యూ చేస్తున్నారు. ఆ ఇష్యూ చేయడంతో పాటు మనకి ఇప్పుడు గ్రీన్లాండ్ నుంచి మనకి సివియర్ అపోజిషన్ అయితే ఉందండి. గ్రీన్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ చూడండి, గ్రీన్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ డిక్లేర్డ్ దట్ గ్రీన్లాండ్ ఈజ్ ఆర్స్ అండ్ కెనాట్ బి టేకెన్ ఆర్ బాట్. సో ఎవరో దీన్ని మనకి ఏంటంటే గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్, సో దీన్ని గ్రీన్లాండ్ని అమ్మట్లేదు, సో ఎవరు తీసుకోలేరు మా దగ్గర నుంచి. అండ్ గ్రీన్లాండ్కి సంబంధించి మనకి ఏంటి అంటే కనుక ఎలక్షన్స్ అయితే కనుక మనకైతే జరుగుతున్నాయి. ఇక్కడ రాశారు చూడండి, యాడింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ గ్రీన్లాండ్ విల్ బి డిసైడెడ్ బై ఇట్స్ పీపుల్. వాళ్ళ యొక్క పీపులే డిసైడ్ చేస్తారు గ్రీన్లాండ్ అనేటువంటిది, ఎవరి కంట్రోల్లో ఉండాలి, ఎవరు రూల్ చేయాలి అనేది, అంతే తప్ప ఏ విధమైనటువంటి ఎక్స్టర్నల్ కంట్రీ కూడా మమ్మల్ని తీసేసుకోలేదు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రీన్లాండ్ అనేటువంటిది డెన్మార్క్ యొక్క కంట్రోల్లో ఉంటుందండి, మనకి డెన్మార్క్. ఎస్, సో ద డెన్మార్క్ కూడా అదే చెప్తున్నారు చూడండి. డానిష్ ప్రైమ్ మినిస్టర్ మెట్టే ఫ్రెడరిక్సన్ echoed the mystery in repeating that Greenland is not for sale. She said that Denmark would like to hold on to its commonwealth, but it's a commonwealth that must be improved through the equity and as well as respect అని చెప్తున్నారు. So let us read some important points. సో గ్రీన్లాండ్ అనేటువంటిది, గ్రీన్లాండ్కి చాలా హ్యూజ్ సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. మనకి ప్రపంచంలోనే లార్జెస్ట్ ఐలాండ్ అయితే కనుక ఇది. ఇక అదర్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ఈ ఆర్కిటిక్ రీజియన్లో ఉండేటువంటి ఐస్ షీట్స్ అవి కూడా మనకి మెల్ట్ అయిపోతున్నాయండి. మెల్ట్ అయిపోతూ ఉండడం వలన మనకి ఏంటంటే కనుక దెర్ ఈజ్ ఏ హ్యూజ్ పాసిబిలిటీ ఆఫ్ షిప్పింగ్ రూట్స్. సో షిప్పింగ్ రూట్స్కి మనకేంటి అని అంటే కనుక మంచి పొటెన్షియల్ అయితే ఉన్నటువంటి రీజియన్ ఇది. ఆల్రెడీ రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేస్తున్నారు, ఇక్కడ ఈ షిప్పింగ్ రూట్స్కి సంబంధించి డెవలప్మెంట్స్ని చేస్తున్నారు. అది ట్రంప్ చూసి మనకేంటంటే కనుక ఈ యొక్క షిప్పింగ్ రూట్స్కి వీటికి కూడా చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉంటుంది. ట్రేడ్ విషయంలో కూడా ఇప్పుడు రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది ఇప్పుడు ఈ రీజియన్లో. నేను దాన్ని కంట్రోల్ చేయాలి అని అంటే గ్రీన్లాండ్ నేను కంప్లీట్గా టేక్ ఓవర్ చేసేసుకుంటే అప్పుడు వీళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా నేను రిస్ట్రిక్ట్ చేసేయచ్చు అని చెప్పేసి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే షిప్పింగ్ రూట్స్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రీన్లాండ్లో చాలా క్రిటికల్ మినరల్స్ ఉన్నాయండి.
ఈ రోజున ప్రపంచ దేశాలు మనకి ఈ మూవ్ అవుతున్నాం కదా, మనం లిథియం సైడ్ ఇలాగ మనకి ఈ క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి చాలా ఉన్నాయి. అండ్ అలాగే గ్యాస్ ఇవి ఎక్స్ప్లోరేషన్స్ కూడా మనకి అయితే కనుక క్యారీ అవుట్ చేయొచ్చు మనకి. సో ఈ రిసోర్సెస్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనాని కంప్లీట్గా బ్లాక్ చేసేసి మన యొక్క నేషనల్ సెక్యూరిటీ పర్పస్కి, యూఎస్ఏ యొక్క డెవలప్మెంట్ పర్పస్కి మనకు ఉపయోగపడాలి అంటే గ్రీన్లాండ్ని మనం టేక్ ఓవర్ చేసేసుకోవాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ట్రంప్ అయితే కనుక మనకి చూస్తున్నారు. అలా చూస్తూనే ఏమంటున్నారు, ఖచ్చితంగా నేను గ్రీన్లాండ్ని వన్ వే ఆర్ ద అదర్ వీ విల్ టేక్ ఓవర్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఒక పక్కన గ్రీన్లాండ్ అయితే రెండవది పనామా కెనాల్. సో రెండవది మనకి పనామా కెనాల్ని కూడా మనకి ఏం చెప్తున్నారు, సో టేక్ ఓవర్ చేసేసుకుంటాం. ఇంతకుముందు పనామా కెనాల్ అంతా కూడా యుఎస్ఏ కంట్రోల్లోనే ఉండేది. బట్ ఇప్పుడు మళ్ళీ పనామా కెనాల్ని ఇక్కడ కూడా మేము వీ విల్ టేక్ ఇట్ టు అవర్ కంట్రోల్. ఎందుకంటే పనామా కంట్రోల్లో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. యుఎస్ఏ యొక్క షిప్స్ మీద విపరీతంగా ఛార్జెస్ అనేటువంటివి వేసేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇక్కడ కూడా మనం కంట్రోల్ చేయాలి అంటే పనామా కెనాల్ని కూడా మనం టేక్ ఓవర్ చేసేసుకుంటే ఇటు ఒక పక్కన గ్రీన్లాండ్ని, ఒక పక్కన పనామా కెనాల్ని, అండ్ మూడవది ఇంకా చాలా సర్ప్రైజింగ్ మూవ్ అది గాజా స్ట్రిప్ని కూడా ఏం చేద్దాం, అది కూడా తీసేసుకుని గాజా స్ట్రిప్లో ఉండేటువంటి పాలస్తీనియన్స్ అందరినీ కూడా బయటికి పంపించేసి, అంటే ఆ పక్క దేశాల్లోకి సర్దేస్తాం అనమాట. సర్దేసి గాజా స్ట్రిప్ని మరొక కంప్లీట్లీ రీమోడల్ చేసేద్దాం, థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేసేద్దాం, ఇంకెప్పుడు మీరు చూడని విధంగా మనం గాజాని తీర్చిదిద్దుతాం అని చెప్పి గాజాకి చెప్తున్నారు. ఇదిగోండి ఇప్పుడు గ్రీన్లాండ్కి కూడా అదే చెప్తున్నారు. చూడండి ట్రంప్ ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది. ఇక్కడ లెట్ మీ షో యూ దట్ పర్టికులర్ పాయింట్. ఇదిగో, వీ స్ట్రాంగ్లీ సపోర్ట్ యువర్ రైట్ టు డిటర్మైన్ యువర్ ఓన్ ఫ్యూచర్ and if you choose, we welcome you into the United States of America. We will keep you safe, we will make you rich, and together we will take Greenland to heights like you have never ever thought possible before. మీరింతకు ముందు ఎప్పుడూ కూడా గ్రీన్లాండ్ ఈ విధంగా ఉండగలదా అనేటువంటి దాన్ని మీరు ఏంటి అని అంటే చూడగలరు. అంతలాగా డెవలప్ చేస్తాము. సో యూ పీపుల్ విల్ ఆల్ బికమ్ రిచ్. సో మీరు మా కంట్రీలోకి అయితే కనుక వచ్చేసేయండి అని అక్కడ ఉండేటువంటి పీపుల్కి ఒక ఓపెన్ కాల్ అయితే కనుక మనకి ఇస్తున్నారండి ట్రంప్ మనకి. ఎస్, సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేం పాయింట్స్ తెలియాలి అనేటువంటిది లెట్ us see. Greenland's Prime Minister Egde firmly rejected the US President Donald Trump's renewed interest in purchasing the Greenland, asserting that the island is not for sale. ఎందుకు నాట్ ఫర్ సేల్ అంటున్నారంటే, డెన్మార్క్ నుంచి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1946లో యుఎస్ఏ వాళ్ళు ఆఫర్ ఇచ్చారనమాట. ఎవరికి? డెన్మార్క్కి. ఏమని? మేము గ్రీన్లాండ్ని పర్చేస్ చేస్తాము అని చెప్పేసి మీ దగ్గర నుంచి, ఎందుకంటే గ్రీన్లాండ్ డెన్మార్క్ కంట్రోల్లో ఉండేది, పర్చేస్ చేస్తాము అని చెప్పేసి. సో అయితే అంటే దానికి డెన్మార్క్ వాళ్ళు ఆ ఆఫర్ని రిజెక్ట్ చేశారు. సో నవ్ అగైన్ he is now again saying that, so that US president is again now saying that let us buy the గ్రీన్లాండ్ని పర్చేస్ చేసుకుందాం. ఈవెన్ ఒకవేళ అలా పాసిబిలిటీ కాకపోతే మిలిటరీ ఆప్షన్ కూడా ఉపయోగించైనా సరే టేక్ ఓవర్ చేసేసుకుందాం. So Prime Minister Egde emphasized the Greenland's autonomy, stating that its future is determined solely by its people. So he highlighted that Greenlanders identify as Greenlandic, distinct from both American and as well as Danish identities. ఇక్కడ ఉండేటువంటి పీపుల్కి అమెరికన్ ఐడెంటిటీ కానీ లేదా యూరోపియన్ డెన్మార్క్ ఐడెంటిటీ కానీ కాదు, దే హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. సో ఇక్కడ ఉండే పీపుల్ వాళ్ళు డిసైడ్ చేస్తారని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. యుఎస్ ఇంట్రెస్ట్ ఇన్ గ్రీన్లాండ్ మీద ఎందుకు యుఎస్ఏకి అంత ఇంట్రెస్ట్ అనేది డిస్కస్ చేద్దామండి. హిస్టారికల్ కాంటెక్స్ట్ చూద్దాం ఫస్ట్. హిస్టారికల్గా ఎలా ఉండేదంటే, వరల్డ్ వార్ II తర్వాత ద యుఎస్ఏ టెంపరరీలీ ఆక్యుపైడ్ ద గ్రీన్లాండ్ డ్యూరింగ్ వరల్డ్ వార్ II టు ప్రివెంట్ ద నాజీ కంట్రోల్. The USA offered to buy the Greenland from Denmark in 1946, but the proposal was declined. సో మనకి వరల్డ్ వార్ II అయిపోయిన తర్వాత ఏమైంది, మనకి యుఎస్ఏ వాళ్ళు డెన్మార్క్ని అడిగారు అనమాట, ఇలాగ మేము మీ దగ్గర మీ గ్రీన్లాండ్ని పర్చేస్ చేస్తాం. ఎందుకంటే అప్పటికే యుఎస్ఏకి తెలుసు ఈ యొక్క గ్రీన్లాండ్ యొక్క పొటెన్షియల్ ఏంటి అనేటువంటిది. అది రికగ్నైజ్ చేసి
యూపీఎస్సీ పర్చేస్ చేస్తాము అని అంటే దానికి డెన్మార్క్ వాళ్ళు దే హ్యావ్ డిక్లైన్డ్ దిస్ ప్రపోజల్. సో యూఎస్ఏకి చాలా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మిలిటరీ ప్రెజెన్స్ అయితే ఉంది. ద యూఎస్ఏ మెయింటైన్స్ అన్ ఎయిర్ బేస్ ఇన్ గ్రీన్లాండ్ అండర్ స్కోరింగ్ ఇట్స్ స్ట్రాటజిక్ మిలిటరీ వాల్యూ. సో ఇప్పుడు తనకంటూ ఒక మిలిటరీ బేస్ ఉంది. అండ్ అలాగే విత్ ఎమర్జింగ్ ఆర్కిటిక్ షిప్పింగ్ రూట్స్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ గ్రీన్లాండ్స్ లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద యూఎస్ఏ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ఇంక్రీజింగ్ రష్యన్ అండ్ చైనీస్ యాక్టివిటీస్ ఇన్ ద ఆర్కిటిక్ రీజియన్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ రష్యా వాళ్ళ యొక్క చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది ఈ రీజియన్లో. వాళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారు, నార్థరన్ సీ రూట్ అని ఇలాగ ఈ యొక్క సీ రూట్స్ని షిప్పింగ్ రూట్స్ని ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళని మనం ఆపాలంటే గ్రీన్లాండ్ కంప్లీట్లీ మన కంట్రోల్లో గుప్పిట్లో పెట్టుకుంటే వాళ్ళని మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు అని చెప్పేసి గ్రీన్లాండ్ పీపుల్కే ఓపెన్ కాల్ ఇస్తున్నారండి మనకి. సో ఇంకోటి ఏంటి, ఇంకా ఎకనామిక్ ఇంట్రెస్ట్స్. Greenland is rich in critical minerals which is essential for technologies like electric vehicles, batteries. The melting ice has made these resources more accessible, attracting the USA's interest. సో ఈ రోజున క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఏమవుతుంది, ఈ యొక్క ఐస్ షీట్స్ అన్నీ మెల్ట్ అయిపోతూ ఉండడం వలన మనకి ఏంటంటే కనుక ఇక్కడ ఉండేటువంటి క్రిటికల్ మినరల్స్ యొక్క ఇదే మనకి ఏంటంటే అట్రాక్ట్ చేస్తుంది అనమాట మనకి. Danish Prime Minister Mette Frederiksen reiterated that Greenland is not for sale and emphasized that respect for Greenland's autonomy. సో గ్రీన్లాండ్ అనేటువంటిది కూడా మనకి సావరెన్ కంట్రీ, దాని యొక్క అటానమీని మనం రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది అని యూఎస్ఏకి రెస్పాన్స్ చెప్తోంది. సో హియర్ ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ వాట్ ఈస్ గ్రీన్లాండ్ అండి. మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి ఇక్కడ ఉంది, డెన్మార్క్ వచ్చేసి మనకైతే కనుక ఇక్కడ ఉంది మనకి. ఎస్, it is the world's largest island. Greenland is the largest island globally with a population of approximately 57,000 people అయితే కనుక మనకి గ్రీన్లాండ్లో మనకు ఉంటారండి. ఐస్ కవరేజ్ తీసుకుంటే మొత్తం అరౌండ్ 80% ఆఫ్ ది గ్రీన్లాండ్ మొత్తం కూడా ఐస్ తోటి కప్పబడి మనకైతే కనుక ఉందన్నమాట. ఇది మనకి అట్లాంటిక్ అండ్ ఆర్కిటిక్ ఓషన్స్ మధ్యన మేకింగ్ ఇట్ ఏ సిగ్నిఫికెంట్ ఫర్ న్యూ షిప్పింగ్ రూట్స్ మనకి లొకేట్ అయితే కనుక ఉంది బికాస్ ఆఫ్ డ్యూ టు మెల్టింగ్ ఐస్. అంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల టెంపరేచర్స్ అవి పెరిగిపోవడం వల్ల ఆర్కిటిక్లో ఉండేటువంటి యొక్క ఐస్ అంతా కూడా మనకి కరిగిపోతుంది. ఎస్, సో అండ్ అలాగే గ్రీన్లాండ్ హోస్ట్స్ ద కాఫేక్లూబెన్ ఐలాండ్ విచ్ ఇస్ ద నార్థరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ల్యాండ్ ఆన్ ఎర్త్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ మనకి. సో దట్ ఈస్ కాఫేక్లూబెన్ ఐలాండ్ అనేటువంటిది కూడా మనకి గ్రీన్లాండ్లోనే మనకు ఉందండి. ఈ యొక్క ఐలాండ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద నార్థరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ల్యాండ్ ఆన్ ఎర్త్. Discuss the geopolitical and economic significance of Greenland in the context of Arctic geopolitics and climate change can be a potential mains question. Prelims question వచ్చేసి consider the following statements regarding Greenland. Greenland is an autonomous territory within the Kingdom of Denmark. It is the world's largest island by area. The USA successfully purchased the Greenland from Denmark in 1946. Which of the above statements is or are correct? సో మనం ఇందాక విన్న స్టోరీ మీరు ఒకసారి వినుండుంటే కనుక మీకు చాలా క్లియర్గా తెలిసేది. 1946లో యూఎస్ఏ అయితే కనుక గ్రీన్లాండ్ని పర్చేస్ చేస్తానని చెప్పి ఆఫర్ అయితే ఇచ్చింది. బట్ కానీ పర్చేస్ చేసిందా అండి? ఈజ్ ఇట్ సక్సెస్ఫుల్? నో, రైట్? So third statement is wrong. And it is the largest island. Yes, this statement is correct. And it is an autonomous territory within the Kingdom of Denmark. Yes, this is also correct statement. Greenland is an autonomous territory within the Kingdom of Denmark. Greenland is the world's largest island by area. The USA attempted to purchase Greenland in 1946, but Denmark declined the offer. క్లియర్ అండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఇష్యూ మనకి. సో ఏమేమి తెలియాలి, యుఎస్ఏ మనకి ఒక పక్కన గ్రీన్లాండ్ పర్చేస్ చేసేస్తాను అని టేక్ ఓవర్ చేసేసుకుంటానని అంటున్నారు. రెండవది పనామా కెనాల్ని, మూడవది వచ్చేసి గాజా స్ట్రిప్ని. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అవుతాయి మనకి. చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మనకైతే కనుక ఇష్యూ చేస్తున్నారు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాము, ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేస్తున్నాము, నెక్స్ట్ వచ్చేసి టారిఫ్స్ ఇంపోజ్ చేస్తాం విపరీతంగాను అని ఇంపోజ్ కూడా చేస్తున్నారు మనకి. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్.
ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ వార్ అండి. ఇప్పుడు దీని గురించి ఎందుకు పుష్ చేస్తున్నారు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన యొక్క స్టాండ్ని చేంజ్ చేసేసిందనమాట. అంటే ఇప్పటిదాకా మనకి ఏంటంటే కనుక రష్యాతోటి వార్ ఫైట్ చేయడం గురించి యుక్రెయిన్కి సపోర్ట్ చేసింది. బట్ ఎప్పటి నుంచి మనకి ఏమంటుంది ఇంకా యుఎస్ఏ, యుక్రెయిన్ షుడ్ మేక్ ద పీస్ విత్ రష్యా. జెలెన్స్కీకి అదే చెప్పారనమాట ట్రంప్. ఎంతకాలం మనం అంటారు డబ్బులు ఇలా ఇంకా మీకు ఫండింగ్ అనేటువంటిది, యూ జస్ట్ మేక్ ద పీస్ విత్ రష్యా బికాస్ సో నౌ యుఎస్ఏ ఈజ్ సీయింగ్ రష్యా నాట్ యాజ్ ఎ బిగ్గెస్ట్ థ్రెట్, చైనా యాజ్ ఎ బిగ్గెస్ట్ థ్రెట్. చైనా మనకి ఏంటంటే ఇంకా బిగ్గర్ థ్రెట్ రష్యా కన్నా కూడా. సో రష్యాతోటి రిలేషన్స్ని మనం ఏం చేయాలి, నార్మలైజ్ చేయాలి అనేటువంటిది మనకు చూసుకుంటూ ఇంకా యుక్రెయిన్కి కూడా మేము ఎటువంటి ఎయిడ్ కూడా ప్రొవైడ్ చెయ్యము అని ఆ ఎయిడ్ని కూడా మనకి సస్పెండ్ చేశారండి ట్రంప్. ఎస్, దిస్ ఈజ్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. ఎస్ అండి, అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఎలా అంటే కనుక ఇనీషియల్లీ లైక్ మనకి ఏంటంటే యుక్రెయిన్ని ఇన్వేషన్ చేసినప్పుడు సో పుటిన్ ఫెల్ట్ దాట్ యుక్రెయిన్ని మనం ఏంటంటే విత్ ఇన్ డేస్లోనే మనం ఏంటి అని అంటే కనుక కంట్రోల్ చేసేయచ్చు అనేటువంటిది తోటి మనకి స్టార్ట్ అయింది. బట్ స్లోలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి బిడెన్ అడ్మినిస్ట్రేషన్, జో బిడెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూరోపియన్ కంట్రీస్ యొక్క సపోర్ట్ తోటి సో వార్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఇయర్స్ టుగెదర్ మనకి కంటిన్యూ అయితే కనుక అయ్యిందండి. సో ఇంతకు ముందు ఉండేటువంటి యుఎస్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఫోకస్ అంతా ఏంటి అని అంటే కనుక రష్యా మీదన శాంక్షన్స్ తోటి మనం రష్యన్ ఎకానమీని వీకెన్ చేయాలి, ఒక స్ట్రాటజీ. రెండోటి ఏంటి అని అంటే కనుక యుక్రెయిన్కి మనకి ఆర్మ్స్ అవి కూడా మనం సప్లై చేయాలి బ్యాటిల్ ఫీల్డ్లో, సో దట్ వాళ్ళు ఇంకా బెటర్గా ఫైట్ చేయడానికి అంటూ ఇప్పటిదాకా మనకి ఈ విధంగా కంటిన్యూ అయ్యింది. బట్ ద మొమెంట్ అడ్మినిస్ట్రేషన్ గాట్ చేంజ్డ్, సో నౌ ట్రంప్ బిలీవ్స్ దట్ రష్యా ఈజ్ నో మోర్ ఎ థ్రెట్. ఇన్ఫ్యాక్ట్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా కలిసిపోయి చేస్తే దట్ విల్ బికమ్ మచ్ మోర్ బిగ్గర్ థ్రెట్. సో లెట్ us హ్యావ్ సమ్ పీస్ రిలేషన్స్ విత్ రష్యా. ఎందుకంటే ఈవెన్ ట్రంప్ తన యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఈ యొక్క వార్ని క్విక్ ఎండ్కి తీసుకొస్తాను అని కూడా మనకి ఏంటి అని అంటే ప్రామిస్ అయితే చేయబడడం జరిగిందండి. సో ఫైనల్లీ మనకి ఇప్పుడు ఏంటి అని అంటే కనుక Russia and as well as the USA. So now these two are great powers. So just Ukraine తోటి వార్ రష్యా తోటి ఏంటి అంటే జస్ట్ ఇట్స్ ఏ ప్రాక్సీ వార్ అని చెప్పేసి మనకి ఇక్కడ రాస్తున్నారనమాట. ఏమంటున్నారంటే గ్రేట్ పవర్స్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్స్ క్లాష్ అవుతాయో దెన్ ఇమీడియట్గా ఈ యొక్క ప్రాక్సీ వార్స్ అనేటువంటివి చేస్తారు. ఒకవేళ ఇంట్రెస్ట్స్ ఎప్పుడైతే అలైన్ అవుతాయో దెన్ డెఫినెట్లీ సో దే విల్ జస్ట్ స్టాప్ ద వార్. ఇప్పుడు కూడా మనకి ఏమవుతుంది అని అంటే కనుక యుక్రెయిన్ అనేటువంటిది ఇప్పుడు మళ్ళీ చాలా టెరిటరీస్ కోల్పోయింది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ మనకైతే కనుక చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ యుక్రెయిన్ కెనాట్ రీగెయిన్ ఇట్స్ టెరిటరీస్ బ్యాక్ అగైన్ నౌ. సో ఫైనల్లీ ఇప్పుడు నెక్స్ట్ కన్క్లూజన్ ఏంటి అని అంటే కనుక ఏ ట్రీటీ విత్ రష్యా ఆన్ ద టర్మ్స్ దట్ ఆఫ్ యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా. యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా ఏ టర్మ్స్ మీదనైతే మనకి ట్రీటీని ఎండ్ చేస్తారో ఆ విధంగా యుక్రెయిన్ దానికి ఒప్పుకోవాలి అనేది ఇక్కడ వ్యూ పాయింట్ అనమాట. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండి. దానికి సంబంధించినటువంటిది ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ మెన్షన్ చేసాం. US President Trump has shifted the policy on Ukraine and NATO, leading to concerns among the European allies. ఈవెన్ యూరోపియన్ allies కూడా చాలా సపోర్ట్ అయితే చేశారు. వాళ్ళు రీసెంట్గా ఇప్పుడు మనకి ఏంటంటే కనుక ఒక కొత్త డిఫెన్స్ ప్లాన్ తోటి మనకైతే కనుక వస్తున్నారండి. ఏమని? యుక్రెయిన్కి మిలిటరీ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం గురించి. మరి యుఎస్ఏ సస్పెండ్ చేసేసింది కదా, ఇప్పుడు యుక్రెయిన్కి వీళ్ళు సపోర్ట్ చేయాలి. సో దట్ టు డిఫీట్ ద రష్యా అని చెప్పేసి వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ప్రొవైడ్ చేయబడడం అయితే జరుగుతుంది మనకి. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇమేజ్. మనం ఇక్కడ చూసినట్లయితే కనుక సో డోనెట్స్క్ రీజియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లూహాన్స్క్ రీజియన్ అనేటువంటిది. దెన్ నెక్స్ట్ వచ్చేసి రష్యా అయితే మనకి ఇక్కడ ఉంది. యుక్రెయిన్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద యుక్రెయిన్ అండి మనకి. ఎస్, the war in Russia back its separatists took the control of Donetsk, Luhansk and as well as other regions. Russia's invasion of Ukraine. Russia launched a full-scale invasion expecting a quick victory. But కానీ massive USA and European military aid has helped Ukraine sustain the fight. ఇప్పటివరకు మనకి ఏంటంటే ఒక పక్కనేమో USA వాళ్ళు
మరొక పక్కనేమో యూరోపియన్ యూనియన్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు కావాల్సిన సపోర్ట్ అంతా కూడా యుక్రెయిన్కి ప్రొవైడ్ చేశారు ఇప్పటిదాకాను. బట్ ఇప్పుడు ఏంటి, యుఎస్ఏ కంప్లీట్లీ తన యొక్క స్టాండర్డ్ మార్చేసి ఏమంటుంది ఇప్పుడు, గో విత్ ద పీస్ చేయండి రష్యాతోటి అని చెప్పేసి మనకి యుక్రెయిన్కి మనకి చెప్పడం జరుగుతుందండి. రీసెంట్గా మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో, అది కూడా మనకి ద ఫైట్ బిట్వీన్ ద ట్రంప్ అండ్ యాజ్ వెల్ యాజ్ జెలెన్స్కీ అంటే యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ మనకి. So Russia suffered the setback, withdrawing from the Kyiv and Kherson but consolidating in the West. So China was seen as a bigger threat than Russia, thereby marking a shift in the US's strategic focus. Trump questioned the continued military to Ukraine, worrying the European allies. సో ఎంతకాలం ఇవ్వాలి మేము ఇలాగా అంటూ మనకైతే కనుక క్వశ్చన్ చేయడం అయితే కనుక జరిగిందండి మనకి. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో హియర్. మనకి ఇప్పటిదాకా వీళ్ళు ఫండింగ్ అనేది ఎంత ప్రొవైడ్ చేశారు ఎవరికి, యుక్రెయిన్కి అనేటువంటిది మనం మెన్షన్ చేసాము. ఈ యొక్క వార్ వల్ల మనకి 70% ఆఫ్ ద టెరిటరీస్ వర్ ఎఫెక్టెడ్, సివియర్ మిలిటరీ అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్. సో టు డిఫెన్స్. So prolonged war of attrition with continued Western support. Russia consolidates the occupied territories if Western aid declines. Potential ceasefire or a negotiation settlement based on military and as well as the diplomatic pressures వల్ల మనకి ఏంటి అని అంటే కనుక సో ఇప్పుడు పీస్ అయితే కనుక వచ్చేటువంటిది అయితే మనకు ఉందండి. సో ఫైనల్లీ బికాజ్ ఎందుకంటే ఇంకా నో మోర్ సపోర్ట్, ద ఓన్లీ సపోర్ట్ ఇప్పుడు ఎవరు ప్రొవైడ్ చేస్తారు యుక్రెయిన్కి, ఒక పక్కన ఇంకా యుఎస్ఏ ప్రొవైడ్ చేయట్లేదు, ఇంకా ఓన్లీ వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ మాత్రం మనకి ఏంటి అని అంటే ప్రొవైడ్ చేయాలి మనకి. వాళ్ళు ప్రొవైడ్ చేసినంత కాలం ప్రొవైడ్ చేస్తారు ఇంకా అక్కడితోటి. సో బికాజ్ యుఎస్ఏ బ్రింగ్స్ ప్రెషర్ ఆన్ యుక్రెయిన్ టు హ్యావ్ ద పీస్. Analyze the impact of the US policy shift on NATO and the ongoing Russia-Ukraine war. What are its geopolitical implications for Europe can be a potential question and the main question. So further moving on to the next one. Cabinet cleared the 3,880 crore for the livestock health project. లైవ్ స్టాక్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్మెంట్ చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక సో రీసెంట్గా 3,880 crore ప్రాజెక్ట్ని అయితే కనుక మనకి క్లియర్ చేశారండి. ద యూనియన్ క్యాబినెట్ రివైజ్డ్ ద లైవ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ విత్ ఎ టోటల్ అవుట్లే ఆఫ్ అబౌట్ 3,880 crore ఫర్ ద పీరియడ్ 2024-25 and 2025-26. This includes the provision of 75 crore to provide good quality and affordable generic veterinary medicines and incentive for sale of medicines under the పశు ఔషధి కాంపోనెంట్ దట్ హ్యాస్ బీన్ న్యూలీ యాడెడ్ టు ద ప్రోగ్రామ్. సో మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు వీ ఫాలో సంథింగ్ కాల్డ్ యాజ్ వన్ హెల్త్ అప్రోచ్ మనం ఫాలో అవుతుంటాం అనమాట. ఈ వన్ హెల్త్ అప్రోచ్లో మనం ఏంటంటే కనుక హెల్త్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఒకటి మనం చూస్తే సరిపోదు, యానిమల్ యొక్క హెల్త్ కూడా మనం ఏంటి అని అంటే కనుక యానిమల్ హెల్త్ చూడాలి, అలాగే ఎన్విరాన్మెంట్ హెల్త్ కూడా మనం అయితే కనుక చూడాలి. ఈ మూడింటిని మనం ఇంటిగ్రేటెడ్ వేలో చూడాలి. సో ఇలా చూడకపోవడం వలన ఏమైంది అని అంటే యానిమల్ హెల్త్ మీద మనం ఎప్పుడైతే ఫోకస్ పెట్టలేదో జూనోటిక్ డిసీజెస్ అనేటువంటి యొక్క స్ప్రెడ్ మనకి పెరిగిపోతున్నాయి. జూనోటిక్ డిసీజెస్ అంటే ఏంటి అర్థం? దోస్ డిసీజెస్ విచ్ స్ప్రెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హెల్త్, యానిమల్స్ టు హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్ టు హ్యూమన్ బీయింగ్స్ స్ప్రెడ్ అయితే మనం వాటిని జూనోటిక్ డిసీజెస్ అని చెప్పేసి మనం అయితే పిలుస్తాము. యానిమల్ హెల్త్ మీద ఫోకస్ పెట్టినట్లయితే మనం ఒక పక్కన హ్యూమన్ బీయింగ్ యొక్క హ్యూమన్ హెల్త్ మీద ఫోకస్ పెడుతున్నాం, యానిమల్ హెల్త్ మీద కూడా మనం ఫోకస్ పెట్టాలి. అప్పుడే మనం ఇలాంటి డిసీజెస్ యొక్క స్ప్రెడ్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి సో గవర్నమెంట్ ఏంటంటే కనుక ఇప్పుడు ఈ ఇనిషియేటివ్స్ని మనకి తీసుకుని రావడం జరుగుతుందండి. The Union Cabinet has revised the Livestock Health and Disease Control Program with a total outlay of about 3,880 crores. ఏ న్యూ పశు ఔషధి కాంపోనెంట్ అని కూడా మనకైతే కనుక ఇంట్రొడ్యూస్ చేశారు. ఔషధి మీన్స్ మెడిసిన్స్. సో అఫోర్డబుల్ జెనరిక్ మెడిసిన్స్ని ప్రొవైడ్ చేయడం గురించి. ఎస్, దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్. The aim is to prevent the livestock diseases through the vaccination and disease control measures to help in reducing the economic losses in the livestock sector. 3,880 crore మనకైతే కనుక అలొకేట్ అయితే చేశారు. సో ఫర్ 2 years 2024-25 అండ్ 2025-26 75 crores మనకి ఏంటి అని అంటే కనుక పశు ఔషధి జెనరిక్ వెటర్నరీ మెడిసిన్స్ని మనకి ఏంటి అని అంటే ప్రమోట్ చేయడం గురించి చేయడం జరిగిందండి. సో ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎన్హాన్స్ ద లైవ్ స్టాక్ యొక్క ప్రొడక్టివిటీ బై ప్రివెంటింగ్ ద డిసీజెస్, సపోర్ట్ ద ఫార్మర్స్ అండ్ రూరల్ ఎకానమీ హూ ఆర్ డిపెండెంట్ ఆన్ ద లైవ్ స్టాక్,
బూస్ట్ ద యాక్సెస్ టు వెటర్నరీ హెల్త్ కేర్, ఇంప్రూవింగ్ ద యానిమల్ వెల్ఫేర్ని మనకి ఏంటి అంటే కనుక ఇంప్రూవ్ చేయడం గురించి ఈ యొక్క ఇనిషియేటివ్ మనకైతే తీసుకుని రావడం జరిగింది. అండ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో రీసెంట్గా లైవ్ స్టాక్ సెన్సస్ని మనకైతే కనుక కండక్ట్ చేస్తున్నారండి. ఈ ఇయర్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ప్లీజ్ ట్రై టు ఐడెంటిఫై సంథింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ లైవ్ స్టాక్ సెన్సస్. అంటే రీసెంట్గా ఎన్నో లైవ్ స్టాక్ సెన్సస్ని మనకైతే కనుక క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్కి ఒకసారి లైవ్ స్టాక్ సెన్సస్ అనేది కండక్ట్ చేస్తారు అనేటువంటి పాయింట్స్ని మాత్రం ఐడెంటిఫై చేయండి. Discuss the significance of livestock health and disease control program in ensuring sustainable livestock management in India can be a potential mains question. Moving to the next one. Retain the existing Lok Sabha seats for the next 30 years, says Tamil Nadu parties. So, మీరు మనకి దీనికి సంబంధించి డీలిమిటేషన్ గురించి అండి ఇంపార్టెంట్ ఇష్యూ మనకి ఇదంతా కూడాను. ఎందుకంటే కనుక ఇప్పుడు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేసినట్లయితే కనుక అంటే ఈ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క బార్డర్స్ని బౌండరీస్ అన్నిటినీ కూడా మళ్ళీ మనకి రీచేంజ్ చేస్తారు బేస్డ్ అపాన్ ద పాపులేషన్. సదరన్ స్టేట్స్ పర్టికులర్లీ లైక్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఈ స్టేట్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక రిప్రజెంటేషన్ ఇన్ లోక్సభ మనం కోల్పోతాము, తగ్గిపోతాము, మన యొక్క రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది. ఎందుకంటే మరి పాపులేషన్ గ్రోత్ నార్థరన్ స్టేట్స్లో ఎక్కువగా ఉంది. సదరన్ స్టేట్స్ మటుకు మనం మాత్రం ఏంటి అని అంటే కనుక ఫ్యామిలీ కంట్రోల్ ప్రోగ్రామ్స్ అవి ఇంప్లిమెంట్ చేసి మనం ఏం చేసాం, పాపులేషన్ని కంప్లీట్లీ డిక్లైన్ చేసాం, స్టడీగా ఉంచాం అనమాట మనం. బట్ అలా కాకుండా నార్థరన్ స్టేట్స్ యొక్క పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయిన మూలాన్ని ఇప్పుడు మోర్ పాపులేషన్ ఈక్వల్స్ టు మోర్ రిప్రజెంటేషన్ కాబట్టి సదరన్ స్టేట్స్ మనం నష్టపోతాము. ఇప్పుడు లోక్సభలో ఈ యొక్క సీట్స్ని మళ్ళీ నెక్స్ట్ 30 years పాటు చేంజ్ చేయకండి, అలాగే ఉంచండి అంటూ మనకి తమిళనాడు పార్టీస్ మనకి ఏంటి అని అంటే కనుక జరుగుతోందండి డిస్కషన్ అనేటువంటిది. అండ్ ఆల్ పార్టీ మీటింగ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ హియర్ ఆన్ వెన్స్డే యునానిమస్లీ అగ్రీడ్ అర్జ్డ్ ద సెంటర్ to retain the existing number of Lok Sabha seats and constitutional boundaries for the next 30 years beyond 2026. ఎందుకంటే 2026 వరకు మనకి ఫ్రీజ్ చేశారనమాట ఈ యొక్క సీట్స్ ఇలాగే ఉండాలి అని చెప్పేసి. వన్స్ 2026 దాటిన తర్వాత ఫస్ట్ సెన్సస్ కండక్ట్ చేశాక డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ మనకి క్యారీ అవుట్ చేసి ఏం చేస్తారు అని అంటే కనుక మళ్ళీ సీట్స్ని రీడ్రా చేస్తారు. అప్పుడు సదరన్ స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ అంతా కూడా పోతుంది, తగ్గిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు 2026తో ఫ్రీజ్ ఎక్స్పైర్ అయిపోతుంది. బట్ అక్కడి నుంచి కూడా ఇంకొక 30 years పాటు మీరు ఏంటి అని అంటే కనుక దీన్ని కంటిన్యూ చేయాలి, ఇవే సీట్స్ మనం కంటిన్యూ చేయాలి, లేకపోతే మేమందరం నష్టపోతాము అని చెప్పి వీళ్ళు మనకి సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతున్నారండి. ఎస్, దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా ఉంది, వై సదరన్ స్టేట్స్ ఆర్ వరీయింగ్ అబౌట్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఒక యువన ఛానల్లోనే డెడికేటెడ్ వీడియో ఉంది. ప్లీజ్ ట్రై టు వాచ్ దట్ పర్టికులర్ వీడియో అండి. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఆ పాయింట్స్ అండ్ సేమ్ యాజ్ దీస్ పాయింట్స్ మనం ఇక్కడ మెన్షన్ చేసాము. దే అర్జ్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు రీటైన్ ద ఎగ్జిస్టింగ్ లోక్సభ సీట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ బౌండరీస్ దట్ ఈస్ బియాండ్ 2026. ఎందుకంటే 2026 తోటి మనకైతే కనుక ఎక్స్పైర్ అయిపోతుంది, దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేస్తున్నారు. 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనకి ఈ యొక్క ఫ్రోజ్డ్ ద డీలిమిటేషన్ అంటిల్ ద ఫస్ట్ సెన్సస్ ఆఫ్టర్ 2026 వరకు. అంటే 2026 తర్వాత జరిగిన తర్వాత ఫస్ట్ సెన్సస్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు డీలిమిటేషన్ని క్యారీ అవుట్ చేయాలి అని చెప్పేసి ఫ్రీజ్ చేశారనమాట అప్పటిదాకా మనకి. నౌ ద డిమాండ్ ఈజ్ to extend this freeze for another 30 years so that to ensure fair representation for states with successful population control. ఇప్పటిదాకా సక్సెస్ఫుల్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అవి తీసుకున్నటువంటి స్టేట్స్ నష్టపోకుండా ఉండాలి అని అంటే ఇంకో 30 సంవత్సరాల పాటు దీన్ని వాయిదా వేయండి. దేన్ని వాయిదా వేయాలి? ఈ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్ని రీడ్రా చేయడం అనేటువంటిది. ఎస్, ఎందుకంటే మనకి తమిళనాడుస్ యొక్క షేర్ రిప్రజెంటేషన్ అనేటువంటిది తగ్గిపోకూడదు, మా యొక్క అన్ఫేర్ డిసడ్వాంటేజ్ అనేది మాకు ఉండకూడదు. సో ద నేషనల్ లెవెల్ అవేర్నెస్ని మేమైతే క్రియేట్ చేస్తాము అని చెప్పేసి మనకి వీళ్ళు చెప్పడం అయితే కనుక జరుగుతుందండి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఇన్ ఇండియా. హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ ద రీజనల్ రిప్రజెంటేషన్ అండ్ ఫెడరలిజం కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. ఎస్ అండి, కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్. Kaffeklubben Island, the northernmost point of land in the world, is located in A. Iceland, B. Finland, Norway and as well as the Greenland.
ఎస్, ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బై బై అండి.